తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజన స్వరాన్ని వినిపిస్తున్నారు ప్రఖ్యాత విమర్శకులు, పండితులు లక్ష్మణ చక్రవర్తి గారు. నమస్కారం అండి లక్ష్మణ చక్రవర్తి గారు. నమస్కారం సార్. మనము మీ సాహిత్య విమర్శ ప్రపంచంలో అడుగుపెట్టే కన్నా ముందు మీ కుటుంబ నేపథ్యము, మీ బాల్యము, బాల్యానుభవాలు, ఏ రకంగా మీ అనుభవాలు మిమ్మల్ని ఈ సృజనాత్మక ప్రపంచం వైపు నెట్టాయి వివరిస్తారా? నిజానికి నేను సాహిత్య విద్యార్థిగానో లేకపోతే సాహిత్యంలోకి రావలసిన వాడిని కాదు. ఒక దేవాలయంలో ఒక అర్చకుడిగానో ప్రధాన అర్చకుడిగానో ఉండవలసినటువంటి వాతావరణంలోనే నేను పెరిగాను. ఆ వాతావరణానికి సంబంధించిన విద్యనే నేను నేర్చుకున్నాను. నేను 1976 మెదక్ జిల్లాలో గుమ్మడిదల అనే గ్రామంలో మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పుట్టాను. నేను పుట్టిన నెలకి మా నాన్నగారు బిర్లా మందిర్లో, హైదరాబాద్లో ఉన్న బిర్లా మందిర్లో ప్రధాన అర్చకులుగా అక్కడికి రావటం, నేను ఆ వాతావరణంలోనే 28 సంవత్సరాల పాటు పెరగటం జరిగింది. ఇది మెదక్లోనా? బిర్లా మందిర్లో పుట్టిన నెలకి నేను బిర్లా మందిర్కి వచ్చేసాను. అంటే నా బాల్యం అంతా కూడా అక్కడే సాగింది. నాకు 28 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా నేను బిర్లా మందిర్లోనే ఉన్నాను. అక్కడే ఉండే క్వార్టర్స్లో మా జీవనం అంతా సాగింది. నాకు 10 సంవత్సరాలు ఉండగా, 5వ తరగతిలో ఉండగా మా నాన్నగారు, మా అన్నయ్య అప్పటికే 8వ తరగతిలో ఉన్నాడు, 7-8 తరగతుల్లో ఉన్నాడు. 10th దగ్గరికి వస్తున్నాడు కాబట్టి ఒకరిని వైదిక వృత్తిలో ఉంచుకోవాలి, ఒకరిని లౌకికమైన వృత్తిలో ఉంచుకోవాలనే ఉద్దేశంతో మా నాన్నగారు నన్ను నాలాయిర దివ్య ప్రబంధం నేర్చుకోవడానికి మధురాంతకం అనేటటువంటి ఊరిలో, చెంగల్పట్టు జిల్లాలో ఉంటుంది, అక్కడ ఉండే పాఠశాలకు పంపించారు. అక్కడ ఉండగా ఒక 5 ఏళ్ళు అక్కడ ఉన్నాను నేను. సుమారు 2,500-3 వేల పాసురాల వరకు అక్కడ కంఠదా నేర్పించటమే, పుస్తకం చూసి నేర్పించటం కాకుండా కంఠదా నేర్పించటమే. ఆ పద్ధతిలో నేర్చుకుని అనారోగ్య రీత్యా నేను వెనక్కి రావాల్సి వచ్చింది. మా అమ్మగారి వీళ్ళు ఉన్నవాడిని అక్కడ ఎందుకు పెట్టాలి అనే ఉద్దేశంతో వెనక్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లోనే కూకుట్పల్లి ప్రాంతంలో దేవనాయకమయ్యంగారని లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో ప్రధాన అర్చకులుగా పనిచేసి అప్పటికే పదవి విరమణ చేసిన ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నాలాయిరాన్ని నేర్చుకోమని చెప్పటం, ఆయన దగ్గరికి వెళ్ళే మిషతో హైదరాబాద్ వాతావరణాన్ని అప్పుడప్పుడే 88-89 వాతావరణం, అంటే 14-15 సంవత్సరాలు నాకు అప్పుడు, రోజు వారి దగ్గరికి వెళ్ళి నేర్చుకొని రావాలి. ఆ పని తప్ప ఇంకో పని లేదు. నాన్నగారు ఏమన్నా ఇంట్లో నేర్పించే ఆగమశాస్త్ర విషయాలు నేర్పిస్తే నేర్చుకోవటం. మా అన్నయ్యకి కొంచెం సినిమాలు చూసే అలవాటు ఉండేది, అది నాకు అబ్బింది. అట్లా చదవకుండా ఉండటం అనే ఒక అలవాటు 89-91 ఆ 90 ప్రాంతం మధ్య వచ్చింది. ఇలా మా నాన్నగారి దగ్గర వైదిక విద్యకు సంబంధించి, అట్లాగే కూకుడుపల్లి ప్రాంతంలో ఆ స్వామి దగ్గర నాలాయిర దివ్య ప్రబంధంలో మిగతా భాగానికి సంబంధించి నేర్చుకుంటున్నటువంటి సమయంలోనే ఆంధ్ర సారస్వత పరిషత్తులో డాక్టర్ కెవి సుందరాచార్యుల గారు అనే ఆయన, మా పెదనాన్నగారు, ఆయన సరే విశారద పరీక్షలు రాయించండి అని మా నాన్నగారితో చెప్పటం. అది రాయడానికి కూడా కారణం ఏమిటంటే అప్పుడు మా నాన్నగారు అప్పుడే పీడీసీ BAL ఫస్ట్ ఇయర్ రాశారు 90లో. అంటే అప్పటికి ఆయనకి 42-45 ఏళ్ళు. ఆయన రాస్తున్నారు కాబట్టి తెలుగులో సరే విశారద రాస్తాడు, ఏదో చదువుకుంటాడులే అన్న ఉద్దేశంతో విశారదలోకి నన్ను లాగారు. నా స్థితి ఏమిటి అని అంటే, ఆ రోజు నేను ఆ అనే అక్షరం రాయాలంటే చాలాసార్లు 0 చుట్టి అని రాసేవాడిని. అంటే నేను అక్షరాలు కూడా ఆల్మోస్ట్ ఆ 6 ఏళ్లలో మద్రాసులో ఉండటం వల్ల అక్కడ రాతతో పని లేదు, మౌఖికమైనటువంటి వ్యవహారమే ఉండేది కాబట్టి చెప్పటం అంతా, నాలాయిరం అంతా కూడా నోటి నుంచే చెప్పాల్సిన పరిస్థితి ఉండేది కాబట్టి, పుస్తకంతో పని లేదు కాబట్టి, రాసే పని లేదు కాబట్టి అక్షరాలు కూడా బుక్కబెట్టానని చెప్పవచ్చు. చూస్తే అక్షరాలు గుర్తుపడతానేమో కానీ పూర్తిగా మెల్లమెల్లగా వాతావరణం అంతా నాలో పోయింది. అప్పుడు వారు విశారద రాయించడానికి వారి దగ్గరికి పొద్దున్నే వెళ్ళి వారి దగ్గర చదువుకోవటం, అట్లా మెల్లమెల్లగా ఏదో విశారద అద్దేసరి మార్కులతో గట్టెక్కాను. ఆ తర్వాత వారే ఆంధ్ర సారస్వత పరిషత్తులో పీడీసీలో చేర్పించారు. ఒకే ఒక అంతకుముందు వరకు మా నాన్నగారు నేను సరిగ్గా చదువుకోకపోవటం వల్ల కొట్టడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. మా పెదనాన్నగారు ఎక్కడ ఇంట్లో చెప్తారో అన్న భయానికి మాత్రమే నేను రోజు కాలేజీకి వెళ్ళేవాడిని. పీడీసీ అంటే ప్రీ డిగ్రీ కోర్స్, ఓరియంటల్ పద్ధతిలో చదువుకునేటటువంటి వాళ్ళు. ఒకప్పుడు డిప్ఓఎల్ అనేవాళ్ళు. ఎప్పుడైతే దాంట్లోకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ చేర్చారో దాన్ని అప్పటి నుంచి పీడీసీ అనటం మొదలుపెట్టారు. అందులో నన్ను 90 ఆ ప్రాంతంలో చేర్పించారు. చేర్పించిన తర్వాత వారి భయానికి నేను కాలేజీకి వెళ్ళేది. మొదటి 2 సంవత్సరాలు నాకు ఏం పెద్ద సాహిత్యం వచ్చిందని నేను అనుకోవట్లేదు. చెప్పే టీచర్ల మాటలు వినటం, రావటం అలాగే ఉండేది. కానీ BA మొదటి సంవత్సరం దాటుతుండగా
BA సెకండ్ ఇయర్లోకి అడుగు పెడుతూ ఉండగా అప్పుడప్పుడే కొంచెం సాహిత్యం చదవటం, కొన్ని కథలు చదవటం, పేపర్లో వచ్చే వార్తలు చదవటం, ఇవి చూసి పిచ్చి పట్టింది. సాహిత్యం అనే ఒక మాధ్యమంలోకి మెల్లమెల్లగా అడుగు పెట్టడం అనే ఒక అలవాటు అప్పుడే మొదలైంది. అయితే చాలా సీరియస్గా ఏమీ చదివే అలవాటు ఏం లేకుండేది. MA ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఇంచుమించుగా ఏదో పుస్తకాలు చదవటం అనే అలవాటు ఉండేది. రోజుకు సినిమాలు మాత్రం ఖచ్చితంగా 3 చూసేది. ఆ పద్ధతిలో నడుస్తూ ఉండేది. ఇది చిన్నప్పుడు అంటే చదువు అనే వాతావరణంలోకి లేదా సాహిత్యం అన్న వాతావరణంలోకి అనుకోకుండానే ప్రవేశించాను నేను. వచ్చిన తర్వాత మాత్రం సారస్వత పరిషత్తులో నిజానికి మా తరానికి అంటే 95లో నేను డిగ్రీ పూర్తి చేశాను అక్కడ. అప్పటికే చాలా హేమీలుగా చెప్పుకునేటటువంటి పెద్ద గురువులందరూ కూడా అక్కడ నుంచి వేరే చోటికి అట్లాగే రిటైర్మెంట్ అయ్యి కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ అప్పటికి కూడా పివి చలపతిరావు గారు, కేవి సుందరాచార్యులు గారు, డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మోత్కూరు నరహరి గారు, జితేందర్ రెడ్డి గారు, ఇట్లా ఇంకా సాహిత్యంలో ఒక ఉనికి ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉండటం వల్ల, వాళ్ళు చెప్పే పాఠం మనని ఆకర్షించటం వల్ల కొంచెం సాహిత్యంలోకి అనుకోకుండానే తోయబడ్డాను. తర్వాత మాత్రం ఆ ఆసక్తి అట్లా డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి మెల్లమెల్లగా కొనసాగింది అని చెప్పవచ్చు సార్. నాకు వచ్చిన సందేహం వస్తుంది సార్. సాధారణంగా మనం నార్మల్ ఫ్యామిలీస్లో చూస్తుంటాము, 1వ తరగతి నుంచి పిల్లవాడికి మార్కులు రావట్లేదని బాధపడుతూ ఉంటారు, భవిష్యత్తు ఏమవుతుందో అని బాధపడుతుంటారు. మీరు 28 ఏళ్ళు ఇక్కడే అన్నారు, తర్వాత మళ్ళీ పాశురాలు నేర్చుకోవడానికి వెళ్ళారు. సో మీకు ఎప్పుడు భవిష్యత్తు ఏమిటి అనేటువంటి సందేహం రాలేదా? భవిష్యత్తు ఏమిటి అనే సందేహం మొదటి 5వ తరగతి వరకు కూడా మంచి స్టూడెంట్స్, మంచి మార్కులు వచ్చేవి. నన్ను తీసుకెళ్ళి అక్కడ చేర్పించిన తర్వాత కూడా మిగతా వాళ్ళందరూ సేవాకాలం చేస్తే అంటే ఒక 10 మంది పిల్లలమంతా ఉండేవాళ్ళం. మాకంటే 4 సంవత్సరాల ముందు చేరిన వాళ్ళు ఉండేవాళ్ళు. దేవాలయంలో స్వామివారి పల్లకీ సేవ జరుగుతూ ఉన్నప్పుడు మేము విద్యార్థులమందరం కూడా ముందు వైపు నాలాయర దివ్య ప్రబంధ పారాయణం చేస్తూ వెళ్తున్నటి సందర్భంలో సీనియర్లుగా ఉన్న వాళ్ళని కొంచెం ముందు నిలబెట్టి తర్వాత రెండో ఇదిలో మమ్మల్ని నిలబెట్టడం అనేది సాధారణంగా జరుగుతూ ఉండేది. బాగా చేస్తున్నానని 1-2 సార్లు గురువుగారు ముందు వరుసలో నిలబెట్టడం, ఇవన్నీ వాతావరణంలో భయమేం లేదు. 2 కారణాలు దానికి. ఒకటి, మనకి ఏం రాకపోయినా గుడిలో గంట కొట్టుకొని హాయిగా బతికేస్తాం అనే ఒక రకమైనటువంటి ఆలోచన. నేను ఎట్లా బతుకుతాను, నేను ఏ ఉద్యోగాలు చేస్తాను అనే భయం నా జీవితంలో నాకు ఎప్పుడూ కలగలేదు. దానికి ప్రధానమైన కారణం, నేను ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నప్పుడే మా అన్నయ్య గారిని ఇంటి నుంచి మా అన్నయ్య దేవాలయంలో పనిచేయటం మొదలుపెట్టాడు. నీవు చదువుకోవాలి అనుకుంటే పౌరోహిత్యం చేసుకొని చదువుకో అనే వాతావరణం మా నాన్నగారు మాకు ఇంటర్మీడియట్ అంటే నాకు 18 ఏళ్ళు వచ్చేటప్పటికే ఏర్పాటు చేశారు. నా ఆలోచన ఎట్లుండేదంటే, రేపు సినిమా చూడాలంటే ఇవాళ వ్రతాన్ని చేయిస్తే 50 రూపాయలు వస్తాయి, ఈ వారం అంతా సినిమాలు చూడొచ్చు, ఈ పద్ధతిలో నడిచేది. అంటే ఎలా బతుకుతామన్న భయం మాత్రం రాలేదు. పౌరోహిత్యం చేసుకున్నా బతుకుతాం, దేవాలయంలో పనిచేస్తూ అన్నా బతుకుతాం అన్న ఆలోచనే ఉండింది తప్ప అసలు నేను సాహిత్యంలోకి వస్తాననుకుంటే కదా ఈ భయాలన్నీ. అంటే ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక సందేహం అడుగుతాను, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు మీరు చెప్తున్నది వింటుంటే నాకు కూడా ఒక అభిప్రాయం ఉండేది. అంటే పూర్వకాలంలో వృత్తి విద్యలు ఉండటం వల్ల సమాజంలో వ్యక్తికి భవిష్యత్తు గురించినటువంటి భయం ఉండేది కాదేమో. ఇప్పుడు మనము ఓపెన్, దీనివల్ల మనలో ఇటువంటి ఒక అభద్రతా భావాలు కానీ లేకపోతే న్యూనతా భావాలు కానీ వస్తున్నాయనేమో, మీరేమంటారు? వృత్తి విద్య చెయ్యకూడదు, నేను చదువుకున్నందువల్ల ఇందులోకి రాకూడదు అనేటటువంటి అభిప్రాయాలు మా నాన్నగారి తరంలో, మా నాన్నగారు 1-2 సందర్భాల్లో అనగా కూడా నేను విన్నానండి. ఇక్కడ జరిగింది ఏంటి అనంటే, నేను బ్రాహ్మణ కుటుంబం నుంచి ఉన్నాను కాబట్టి ఆ మాట చెప్పాల్సి వస్తుంది. పై తరంలో ఉన్నవాళ్ళు చిన్న దేవాలయంలో పనిచేస్తూ వాళ్లకు ఆ దేవాలయానికి సంబంధించిన మాన్యాలు ఏమన్నా ఉంటే అవి పండితే ఏదో ఆహారం దొరికేది. అందువల్ల మన తాతగారి తరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు అంటే, వీళ్ళకి ఏదో ఒక ఇంగ్లీష్ విద్య లాంటిది కొంచెం చదివిస్తే ఏ టీచర్ ఉద్యోగమో, ఏ చిన్న ఉద్యోగమో, గుమాస్తా ఉద్యోగమో వస్తే నెలకింత జీతం అయితే వస్తుంది కదా, మనలాగా కష్టపడడు కదా అన్న అభిప్రాయంతో వీళ్లకు చదువులు చెప్పి ఏదో ఇంటర్మీడియట్ వరకు 10th క్లాస్ వరకు ఏదో రకమైనటువంటి స్థితిలో వాళ్ళని ఇతర లౌకిక విద్యలోకి తీసుకువచ్చి లౌకిక విద్యలోకి నెట్టారు. మళ్ళీ మా తరం దగ్గరికి వచ్చేసరికి ఆ మధ్యలో ఉన్న ఈ 2 తరాల గ్యాప్ ఉంది. అందుకని మళ్ళీ వెనక్కి రావటం, వృత్తి విద్యలోకి వచ్చినా మనం జీవించవచ్చు అనే అభిప్రాయాలు ఇప్పుడు మళ్ళీ కొంచెం వస్తూ ఉన్నాయి. కానీ తొలి రోజుల్లో మాత్రం ఆ పైతరమే మనం వృత్తి విద్యలో ఉండి మనం ఏం సాధించాము,
మన పిల్లలు ఏం సాధిస్తారు అని లౌకిక వృద్ధిలోకి తీసుకువెళ్ళిన వాతావరణం ఒకటి ఉండింది. కానీ నిజంగా ఒక స్థాయిలో వేదాధ్యయనం అనుకోండి, లేదా ఏదో ఒక శాస్త్ర అధ్యయనం చేసిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ వృత్తిని వదిలిపెట్టకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తరువాతరం ఇప్పుడు స్వీకరిస్తోంది. ఒకప్పుడు ఆ వాతావరణం లేదు, కానీ ఇప్పుడు మెల్లగా స్వీకరిస్తోంది. వృత్తి విద్య మనకి భౌతికంగా మనం బతకగలం అన్న ఒక ధైర్యం మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది, అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు మీరు మీ పిల్లలకి ఏం చేపిస్తారు? నాకు ఇంకా సంతానం లేదు. మా అన్నయ్య గారి అబ్బాయి మాత్రం ఎప్పుడన్నా ఇటువైపు వచ్చినప్పుడు స్తోత్ర పాఠాలు అవి నేర్చుకుంటూ ఉంటాడు, మా నాన్నగారి దగ్గర కానీ నా దగ్గర కానీ వాళ్ళ నాన్నగారి దగ్గర. అట్లాగే ఇవాళ రేపు మాధ్యమాలు చాలా వచ్చాయి కాబట్టి ఒకరు చెప్పి వినటం అనే కాకుండా ఆ ప్రాంతంలో ఒక శని ఆదివారాలు, బొంబాయిలో ఉంటాడు అతను, శని ఆదివారాలు స్తోత్ర పాఠాలకు సంబంధించిన క్లాస్ రోజు వారమంతా జరుగుతుంది. ఇక్కడ అల్వాల ప్రాంతంలో కూడా దేవాలయంలో దేశికన్ అని ఒక ఆయన స్తోత్ర పాఠాలు నేర్పిస్తూ ఉంటారు. అట్లా మళ్ళీ కొత్త తరంలో మాత్రం ఏదో ఒక స్తోత్రం నేర్చుకోవాలి, ఈ అలవాటు అనేది మెల్లమెల్లగా వస్తూ ఉంది. అయితే వృత్తిగా స్వీకరించేటటువంటి వాళ్ళు చాలా తగ్గుతున్నారు. ఆహారం కోసం ఏదో ఒక జీవితం స్టార్ట్ చేయాలి కాబట్టి అన్న వాళ్ళే వస్తున్నారు తప్ప శాస్త్రం చదువుకోవాలి అన్న తరం తగ్గుతోంది. అది మాత్రం ఈ వృత్తిలో కనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ మనం ఈ సాహిత్య ప్రపంచంలోకి అడుగు పెడదాం సార్. సో ఎలాగా మీరు ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, డిగ్రీలో మీకు సాహిత్యం పట్ల ఆసక్తి కలిగింది, తర్వాత ఎలాగ మీరు ఈ విమర్శ ప్రపంచంలోకి అడుగు పెట్టారు? ఎంఏ స్థాయిలో ఉండగా వెంకటేశ్వర్లు అనే ఒక మిత్రుడు ఉండేవాడు. అతను నిజానికి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్. తెలుగు మీద పిచ్చితో అప్పటికే 5-6 వేల రూపాయలు ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఎంఏ తెలుగులో చేరాడు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా లైబ్రరీలో కూర్చొని ఏదేదో చదివేవాడు. అతను ఎవరో వేరే వృత్తిలో నుంచి, వేరే విద్యలో నుంచి వచ్చిన వాడే ఇంత చదువుతూ ఉంటే మనం తెలుగు చదువుకోకపోతే ఎట్లా అని అలా సాహిత్యంలో విపరీతంగా చదవటం అనే అలవాటుకి ప్రేరణ అతను. ఆ తరువాత రోజు 3 గంటలు 3 సినిమాలు చూస్తున్నాం అంటే అంతసేపు మనం సినిమా కోసం కూర్చోగలుగుతున్నాం కదా, సో పుస్తకం పట్టుకుంటే ఎంతసేపు కూర్చుంటాం అని నా మీద నేనే ఒక ప్రయోగం చేసుకుని ఒక 4-5 గంటలు ఒక నవల ఇట్లాంటివి చదవటం అనేది మెల్లమెల్లగా మొదలు పెట్టాను. ఆ ఆసక్తి నాకు ఎంఫిల్ చేస్తున్నప్పుడు విపరీతంగా పెరిగింది. దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మా నాన్నగారు, నేను పరమయోగి విలాసం విశిష్టాద్వైత తత్వం అనే అంశం మీద ఎంఫిల్ చేయడానికి కారణం ఏంటి అంటే, ముఖానికి శ్రీచూర్ణం పెట్టుకొని తిరుగుతున్నావు కదా, అసలు వైష్ణవం అంటే ఏమిటి అని నిన్ను ఎవరన్నా అడిగితే ఏం చెప్తావురా అని మా నాన్నగారు ఒక ఎంఏ అయిపోయిన తర్వాత నేను ఒక ఎంఫిల్ టాపిక్ ఏదైనా చేద్దాం అనుకుంటున్న సందర్భంలో ఆయన అడిగిన మాట ప్రధానమైన కారణం. నిజమే కదా, మనం 4 దివ్య ప్రబంధం చెప్పుకున్నాం. అప్పటిదాకా ఇది ఎందుకు నేర్చుకున్నాను, నన్ను ఏదో మా నాన్నగారు ఇలా చేశారు అనుకునేవాడిని. కానీ అప్పుడు చదువుకున్నది ఈ పరమయోగి విలాసం చదివేటప్పుడు ఆళ్వారుల కథలిని తాళ్లపాక చిన్నన్న ఎలా రాశాడు, వాళ్ళ తత్వం ఏమిటి అని అధ్యయనం చేస్తున్నప్పుడు నిజంగా ఒక రకమైనటువంటి ఆసక్తి, సంప్రదాయ సాహిత్యంలో వైష్ణవ సాహిత్యం పట్ల ఒక ఆసక్తి ఏర్పడింది. ఇది ఒక కారణం. అయితే ఎంఫిల్లో నేను ముదిగొండ వీరభద్రయ్య గారు, కేకే రంగనాథాచార్యుల గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఉస్మానియా యూనివర్సిటీలో నేను మంచి టీచర్స్ ఉన్నారు, దాంట్లో ఏం సందేహం లేదు. ఎల్లూరి శివారెడ్డి గారు లాంటి వాళ్ళు, తర్వాత గోపి గారు, తర్వాత సుమతి నరేంద్ర గారు, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, వాళ్ళ పాఠాలు విన్నాను, బాగుండేవి. కానీ నేను ఇక్కడి నుంచి ఎంఫిల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి విమర్శకుల పాఠాలు వినటం వల్ల, అంటే విమర్శ పాఠం చెప్పేటటువంటి వ్యక్తే విమర్శకుడైతే ఎలా ఉంటుంది అన్న ఒక రకమైన అనుభవం నాకు వాళ్ళ పాఠంలో నుంచి వచ్చిందనమాట. అది ఎలా ఉంటుంది అని అంటే, పాఠం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కొత్త స్ఫురణ కలుగుతుందండి. నిన్నటిదాకా పాఠం అదే చెప్పుండవచ్చు కాక వాళ్ళు, నిన్న కూడా అదే పాఠం చెప్పుండవచ్చు కాక వాళ్ళు, కానీ ఇవాళ పాఠం చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని ఇట్లా కూడా సమన్వయం చేయొచ్చు కదా, ఇలా కూడా ఆలోచించవచ్చు కదా అన్న ఆలోచన వాళ్ళకి రాగానే మా మీద నెట్టేసేవాళ్ళు, విద్యార్థులకు అది చెప్పేసేవాళ్ళు. ఓహో, పాఠం చెప్తున్నప్పుడు ఇలాంటి స్ఫురణలు రావటం అనేది మనం ఆ పని చేస్తే కదా. మామూలు మాటల్లో చెప్తాను, కండవల్లి లక్ష్మీరంజనం గారు సాహిత్య చరిత్ర రాశారు. ఆయన సాహిత్య చరిత్ర పాఠం చెప్తే చాలా విషయాలు తెలుస్తాయి. నిడువోలు వెంకట్రావు గారు రాశారు, ఆయన సాహిత్య చరిత్ర పాఠం చెప్తే చాలా విషయాలు తెలుస్తాయి. అంటే చరిత్ర చదువుకొని పాఠం చెప్పడం వేరు, చరిత్రని రచిస్తూ పాఠం చెప్పడం వేరు. ఆ అనుభవం ఇలాంటి వాళ్ళ పాఠాల్లో నాకు దొరికిందనమాట. అది ఒక కారణం. రెండవది, ఎంఫిల్లో నేను, ఇంకో మిత్రురాలు, ఇంకో ఇద్దరు, 12 మందిలో యూనివర్సిటీ అంటే హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాళ్ళం కాని వాళ్ళం ముగ్గురమే అనమాట. మిగతా అంతా హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోనే ఎంఏ చదువుకున్న పిల్లలు. మేము వాళ్ళలాగా ఆలోచించకుండా కొంచెం వేరేలాగా ఆలోచించాలి
మనం చాలా ఉన్నత స్థాయి అంటే బయట యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా పెద్దగా చదువుకోకుండా ఉంటారు, అకాడమిక్ నాలెడ్జ్ ఎక్కువగా ఉండదు, ఇలాంటి అభిప్రాయాలు కొంచెం ఉండేవి ఆ యూనివర్సిటీలో. కానీ అది పోగొట్టుకోవడం కోసం కొంచెం చదవటం, ఎవరైనా టీచర్లు పాఠం చెప్తుంటే ప్రశ్నలు అడగటం, దీనివల్ల తెలియని ఆసక్తి మాత్రం విమర్శ పైన మెల్లమెల్లగా ఏర్పడింది. కానీ పూర్తిగా విమర్శలోకి మాత్రం అప్పటికి కూడా నేను అడుగు పెట్టలేదు. మీ ఎంఫిల్ థీసిస్ గురించి కొంచెం చెప్తారు, ఎందుకంటే నాకు ఇది అడగాలని ఉంది. సాధారణంగా విశిష్టాద్వైతము రామానుజాచార్యులు ఆరంభించారనేటువంటి ఒక అపోహ ఉంది. కానీ ఇది ఆళ్వారులు అందరి దగ్గర నుంచి వచ్చిన తర్వాత రామానుజాచార్యులు దాన్ని ప్రచారం చేశారు. సో మీ థీసిస్లో మీరు ఏమి ఇప్పుడు మీరు అడిగిన మాటకి ఒక రకంగా జవాబు చెప్పాలి అంటే, ఫలానా రకమైన పుస్తకం ఒక పుస్తకం వచ్చింది అనుకుందాం, ఉదాహరణకి తెలుగులో సాహిత్య విమర్శ అని ఒక పుస్తకం వచ్చింది అనుకోండి, ఆ పుస్తకం నుంచే విమర్శ ఉన్నదా? అంతకంటే ముందు కూడా ఉన్నది కదా. అంటే రామానుజాచార్యుల వారు చేసిన పని ఏమిటి అని అంటే, వ్యాస భాగవతంలో కానీ వాల్మీకి రామాయణంలో కానీ వ్యాస భారతంలో కానీ లేదా హరివంశంలో కానీ లేదా ఆళ్వారులు తమ కళ్ళ ముందున్న అర్చావతారాన్ని వర్ణిస్తూ చేసినటువంటి పాశురాల్లో కానీ భక్తి ఉంది అని అందరూ చెప్పేటటువంటి మాట. వీటన్నిట్లలో కూడా సిద్ధాంతం ఉంది అని. వీటన్నిట్లలో కూడా వైష్ణవపరమైనటువంటి సంప్రదాయ విశేషాలు ఉన్నాయి అని అందరికీ తెలుసు. వీరికంటే ముందు నాథమునులు ఉన్నారు, యామునాచార్యుల వారు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇందులో ఉన్న సంప్రదాయ విశేషాలని నలుగురికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాటన్నిటికీ ఒక సైద్ధాంతికమైనటువంటి రూపాన్ని కల్పించటమని రామానుజుల వారు చేశారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మిగతా సంప్రదాయాలకి అంటే అద్వైత ఇతర సంప్రదాయాలకు కావచ్చు లేదా విశిష్టాద్వైతానికి కావచ్చు, ఏ సంప్రదాయానికైనా రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి ఆచార వ్యవహారాలకి సంప్రదాయానికి సంబంధించిన పార్శ్వం, ఇది ఒక పాయ. రెండో పాయ ఏమిటి అంటే మేధోపరమైనది, సైద్ధాంతికంగా ఉండేది. పరమాత్మ ఎవరు అన్న ప్రశ్నే కదా అద్వైతమైన విశిష్టాద్వైతమైన మధ్వులైన ద్వైతమైన చేసుకున్న ప్రశ్న. ఈ జీవాత్మ ఇక్కడి నుంచి అక్కడికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయనలో నేను కలిసిపోయాను అనుకున్నవాడు అద్వైతం అన్నాడు, ఆయనలో నేను ఒక అణువు మాత్రమే అనుకున్నవాడు విశిష్టాద్వైతం అన్నాడు, ఆయనే నేనే అన్నవాడు ద్వైతం అన్నాడు. అంటే ఎవరి అనుభవాన్ని వాళ్ళు చెప్పేటటువంటి సందర్భంలో ఇది చెప్పుకుంటూ వచ్చారు. ఎవరికైనా ప్రస్థానత్రయమే, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, వీటి ఆధారంగానే కదా ఎవరైనా వ్యాఖ్యానించింది. కాబట్టి నాస్తికము పుట్టినా ఆస్తికము పుట్టినా ఈ గ్రంథాల్లోనే ఉంది, ఈ గ్రంథాల్లోని వ్యాఖ్యానించేటటువంటి స్వభావంలోనే ఉంది. కాబట్టి రామానుజుల వారి కంటే ముందున్నటువంటి సంప్రదాయమంతా ఆచార వ్యవహారాలుగాను భక్తిగాను చూశాము. రామానుజుల వారి తరువాత సైద్ధాంతికంగా కూడా దాన్ని అర్థం చేసుకున్నాము. ఇది ప్రధానమైనటువంటి తేడా అని నేను భావిస్తానండి. మరి మీ థీసిస్ దేని గురించి? మీ పరమయోగులు అనేటటువంటి మాట ఒక ఆళ్వారులకు మాత్రమే వాడేటటువంటి సందర్భంగా ఉంటుంది. అది తాళ్లపాక చిన్నన్న, పన్నిద్దరు ఆళ్వార్లతో పాటు రామానుజులు, నాథమునులు, యామునాచార్యుల వారు, వాళ్ళ వరకు రామానుజాచార్యుల వరకు ఉండేటటువంటి ఆచార్యుల వరకు ఒక కథని తీసుకొని ద్విపద పద్ధతిలో ఆళ్వారుల చరిత్ర చెప్పాలి అన్న ఒక సంకల్పంతో రాయబడిన కావ్యం. తెలుగులో మొట్టమొదటగా వచ్చినటువంటి ఆళ్వారుల చరిత్ర సంపూర్ణంగా వచ్చినటువంటి రచన తాళ్లపాక చిన్నన్న పరమయోగి విలాసం. అందులో ఆళ్వారుల చరిత్ర ఉండటమే ప్రధాన కారణం. నేను అంశంగా స్వీకరించడానికి ప్రధానమైన కారణం అందులో ఆళ్వారుల చరిత్ర ఉండటమే. నాలాయిర దివ్య ప్రబంధం నేను నేర్చుకున్నాను కాబట్టి అది అంశంగా స్వీకరించాను. అంతకంటే ప్రధానమైనటువంటి కారణమేం లేదు అందులో. రెండవది, ఆళ్వారుల తత్వం తరువాతి తరానికి ఇతర భాషల్లో అందించటానికి తమిళంలో మనకి గురు పరంపర ప్రభావం లాంటి గ్రంథాలు ఉన్నాయి, అట్లాగే దివ్యసూరి చరిత్రం లాంటి గ్రంథాలు ఉన్నాయి. కానీ తెలుగులో అట్లాంటి ప్రయత్నం జరగలేదు. అలాంటి ప్రయత్నం పద్య రూపంలో తొలిసారిగా చేయటం వల్ల నేను విశిష్టాద్వైతానికి దగ్గరగా ఉన్న ఏదైనా అంశాన్ని తీసుకోవాలన్న సాహిత్యంలోకి రావటానికి ఎంత యాదృచ్ఛికంగా నేను వచ్చానో, సారస్వత పరిషత్ విద్యార్థిగా సాహిత్య విమర్శలోకి కూడా నేను అంతే యాదృచ్ఛికంగా వచ్చాను. ఆంధ్ర విద్యాలయ కళాశాల ఏవి కాలేజ్ అనే కాలేజీలో పీజీ పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడి అక్కడి నుంచి ఎక్కువ చదవటం మొదలుపెట్టాను.
ఎక్కువ చదవటం అంటే సృజనాత్మకమైన రచనల్ని నేను చదివానా లేదా నేను చెప్పలేను, కానీ ఎక్కువ చదివానా లేదా చెప్పలేను, కానీ సృజనాత్మక రచయితల మీద రచనల మీద వచ్చిన విమర్శ వ్యాసాలు చదివితే ఒక అవగాహన ఏర్పరచుకొని పాఠం చెప్పాల్సిన అవసరం పెరగటంతో మెల్లమెల్లగా సాహిత్య విమర్శ వ్యాసాలని చదవటం అలవాటు చేసుకున్నాను. అట్లా ఏవీ కాలేజీ నన్ను ఆ రంగంలోకి లాగటానికి దోహదం చేసింది. మొదటి 2 ఏళ్ళు వ్యాకరణం చెప్పాను, తర్వాత ఛందస్సు చెప్పాను. కానీ 2003-04 తరువాత ప్రత్యేకంగా సాహిత్య విమర్శ అలంకార శాస్త్రానికి సంబంధించిన విషయాలు పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడటంతో సాహిత్య విమర్శ పైన అభిరుచి ఏర్పడింది. అప్పటికి ఎస్వి రామారావు గారి పుస్తకం, ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య గారి పుస్తకం, జీవి సుబ్రహ్మణ్యం గారి పుస్తకం, ఆ తర్వాత వడలి మందేశ్వరరావు గారి అనుశీలన, ఇలాంటి కొన్ని విమర్శ సంబంధించిన పుస్తకాలు తప్ప సాహిత్య విమర్శని, తెలుగు సాహిత్య విమర్శని సైద్ధాంతిక కోణంలో పరిచయం చేసేటటువంటి మంచి పుస్తకాలు లేవన్న కొరత మనసులో ఉండేది. అందుకని నేనేం చేసేది అనంటే, ఎవరైనా ఒక విమర్శకుడితోనో లేకపోతే అప్పటికే ప్రసిద్ధుడైనటువంటి ఒకనొక వ్యక్తితో ఒక గెస్ట్ లెక్చర్ లాంటిది 2 గంటలు ఏదన్నా అంశం మీద మాట్లాడించి నాకున్న సందేహాలన్నీ అక్కడ తీర్చుకునేది. అలా సాహిత్య విమర్శకు సంబంధించిన వ్యాసాలు చదవటం, అట్లాగే కొంతమందితో ఉపన్యాసాలు పెట్టించుకునే ఒక సందర్భంలో ఆధునిక సాహిత్య విమర్శ రీతులు అనే ఒక అంశాన్ని తీసుకొని ఒక 16 రకాలైనటువంటి విమర్శల్ని గ్రంథ పరిష్కరణ దగ్గర నుంచి దళితవాద విమర్శ వరకు ఒక 16 అంశాలను ఎన్నుకొని ఆ అంశాల మీద ఎవరు మాట్లాడితే సరిగ్గా దానికి న్యాయం జరుగుతుంది అనే ఒక స్పష్టమైన అవగాహన ఏర్పరచుకొని అది పుస్తకంగా తీసుకురావటం, అందులో ప్రక్రియా వివేచన, జనరిక్ క్రిటిసిజం ఇన్ తెలుగు అనే అంశం మీద నేను ఒక వ్యాసం రాయటం, అందులో జీవి సుబ్రహ్మణ్యం గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, సంపత్ కుమారాచార్య గారు, చేకూరు రామారావు గారు, అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు, ఇలాంటి పెద్దవాళ్ల వ్యాసాలన్నీ ఉన్నాయి అందులో. ఆ వ్యాసాలన్నిటికీ తగ్గకుండా అదే స్థాయిలో ఉండాలి అని నాకు తెలియకుండానే వాళ్ళ భాషలో రాయటానికి ఏమో ప్రయత్నం జరిగింది అని నేను అనను, కానీ చదివిన వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు రాసినట్టు రాసావయ్యా అన్నారు. అంటే నాకు తెలియకుండానే పెద్దవాళ్ల వ్యాసాల యొక్క ప్రభావం మెల్లమెల్లగా నా మీద పడటం, ఆ పుస్తకానికి సాహిత్య లోకంలో ఒక గుర్తింపు రావటంతో సాహిత్య విమర్శ రంగంలోకి నేను బలవంతంగా తోయబడ్డాను. కానీ నాకు ఒక చిన్న సందేహం. సాధారణంగా విమర్శకి సమీక్షకి మన వాళ్ళు తెలుగు సాహిత్య ప్రపంచంలో పెద్ద తేడా లేని మాట్లాడుతూ ఉంటారు. విమర్శ ఏమిటి, సమీక్ష ఏమిటి? పైగా మరొక ఇదేమిటంటే తెలుగు సాహిత్య ప్రపంచంలో విమర్శకులే లేరు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. మరి మీరు ఆధునిక సాహిత్య ప్రపంచంలో విమర్శకుల గురించి వ్యాసాలు రాశారు, దీన్ని ఎలా సమర్థిస్తారు? ఇక్కడ సమీక్షకి విమర్శకి ప్రధానమైనటువంటి తేడా ఈ 10-20 సంవత్సరాల కాలం నుంచి మాత్రమే మనం చూస్తున్నాం. అంతకుముందు విమర్శ వ్యాసము, సమీక్ష వ్యాసంలో ప్రధానమైనటువంటి తేడా ఏమిటి అనంటే, సమీక్షలో వివరణ ప్రధానంగా ఉండేది, విమర్శలో విశ్లేషణ ప్రధానంగా ఉండేది. తిట్టటం కాదు, గుణదోష విచారణ రెండిట్లోనూ సమానమే. కానీ సమీక్ష వివరించడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేది. విమర్శ దాని వెనక ఉండే అనేక విషయాల్ని కూడా, ఇతరుల యొక్క అభిప్రాయాలని కూడా తెచ్చుకొని చర్చించుకొని విశ్లేషించే అవకాశం ఉండేది. కాబట్టి ఇది ప్రధానంగా తేడాగా ఉండేది. ఈ 20-25 సంవత్సరాల కాలంలో సమీక్ష అంటే పుస్తకాన్ని పరిచయం చేయటం మాత్రమే. కాబట్టి ఆ స్థాయికి ఇప్పుడు వచ్చేసాం మనం. నిజానికి చేరాతలు విమర్శన, సమీక్షణ అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, నిజానికి ఒక ఖండికని పరిచయం చేసే పని చేశాడు ఆయన. కానీ ఆ పరిచయం చేసేటటువంటి పనిలో తనకు తెలిసిన కొన్ని సిద్ధాంతాలని, తనకు తెలిసినటువంటి కొన్ని శైలీ శాస్త్ర విషయాలని, తనకు తెలిసినటువంటి ఆలంకారిక, మార్క్సిస్టు ఏదైనా సరే దాన్ని అన్వయించటంతో దానికి విమర్శ స్థాయి వచ్చింది. సమీక్షలో ఇతర సిద్ధాంతాల యొక్క అన్వయం చాలా తక్కువగా ఉంటుంది. ఆ పుస్తకంలో ఏమున్నది అని వివరించటము, దాన్ని సమర్థించటమో సమర్థించకపోవటమో, లేదా దాన్ని ఇంకా స్పష్టంగా చెప్తే బాగుంటుంది అని చెప్పే పరిస్థితి మాత్రమే ఉండేది. అయితే అంతకంటే కొంచెం ముందుకు వెళ్తే సమీక్షలు కూడా చాలా అయితే సమీక్షలో ఎక్కువ భాగం పొగిడిన వాళ్ళకంటే అందులో తప్పులున్నవి చెప్పిన వాళ్ళే ఎక్కువ. ఈవెన్ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్షలు కూడా చూడండి, అందులో ఉన్న విషయాన్నంతా చెప్తూ ఇందులో లోపాలు చెప్పడానికి ఎక్కువ ప్రయత్నించారు. అది మాత్రమే విమర్శ అనుకున్నారు. కానీ సమీక్షలో వివరణకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది, విమర్శలో విశ్లేషణకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అది నేను ప్రధానంగా గుర్తించినటువంటి తేడా విమర్శ సమీక్ష విషయం వచ్చినప్పుడు. తర్వాత తెలుగు సాహిత్యంలో విమర్శకులు లేరు అని విమర్శకులు ఎవరూ లేకపోతే మనకి ప్రాచీన సాహిత్యం నిజంగా అర్థమయ్యేదా? ఉదాహరణకి విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్య గారి ప్రసన్న కథా కళితార్థ యుక్తి
అనే పుస్తకం రాస్తూ మొత్తం భారతీయ అలంకార శాస్త్రానికి కథాకథనం అన్న ఒక కాన్సెప్ట్ ని నన్నయ్య గారే ఇచ్చారు అని చెప్పకపోతే మన సాహిత్య విలువే ఉండేది. ఆయనే స్పష్టంగా చెప్పుకున్నాడు, నేను పోతే నాతో పాటు పోయేవాళ్ళు తెనాలి రామకృష్ణుడు, పెద్దన, ప్రాచీన కవులందరూ అని చెప్పి. అట్లాగే చేకూరు రామారావు ప్రయత్నం చేయకపోతే ఆధునిక కవులు చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళ కవిత్వం ద్వారా మనకి చాలా మంది అర్థం కావటం మొదలుపెట్టారు. కాబట్టి విమర్శకులు లేరు అని అనేటటువంటి మాటకి నాకంటే ముందున్న పెద్ద విమర్శకులందరూ చెప్పిన జవాబు ఏమిటి అంటే, వాళ్ళ పుస్తకాల మీద ఎక్కువ రాలేదు కాబట్టి విమర్శ లేదనేయటం ఒక అలవాటు అని ఒక అలవాటు అని పెద్దవాళ్ళందరూ కూడా, నాకంటే ముందున్న పెద్దవాళ్ళందరూ కూడా, ఈవెన్ చేకూరు రామారావు గారు, జివి సుబ్రహ్మణ్యం గారు, ఇలాంటి చర్చలు వచ్చినప్పుడు రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా విమర్శ లేదు అన్నప్పుడల్లా తీవ్రంగానే స్పందించారు. ఆ స్పందనలో మనం ఏమీ కొరతపడాల్సిన పని లేదు. అయితే ఇక్కడ విమర్శ సృజన ఉన్నంత ఉండే అవకాశం లేదు. ఎందుకు అనంటే సృజనాత్మక వ్యాపారంలో హృదయ స్థానం నుంచి అతనికి కలిగిన ఆలోచనల్ని హాయిగా స్పష్టంగా చెప్పుకునే అవకాశం అతనికి ఉంది. కానీ విమర్శకుడు అతని హృదయంలో ఆ ఆలోచన కలగటానికి ఉన్న ఆలోచన ఏమిటి అన్న నిర్ణయానికి వచ్చి మాత్రమే వీడు మాట్లాడాలి. అలాంటి సందర్భంలో మీకు ఏం జరుగుతుంది అనంటే, దాని గురించి విశ్లేషించడానికి ఒక చిన్న ఖండిక అయినా సరే ఇతను వారం తీసుకోవచ్చు, నెల రోజులు తీసుకోవచ్చు. కానీ ఒక కవి అంత లోపల 10 కవితలు రాసేయవచ్చు అతనికి వచ్చిన చిన్న ఊహని అనేక రకాల కోణాల్లో నుంచి. కాబట్టి విమర్శ సృజన ఎంత ఉంటుందో అంత ఎప్పుడూ ఉండదు, ఒకటి. రెండవది, కాలానుగుణంగా మనకి తెలుగు సాహిత్య విమర్శలో వచ్చిన ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అనంటే, పాపులర్గా కొంతమంది మీద వ్యాసాలు వస్తే, ఒక రచయిత మీద ఎక్కువ విమర్శ రచనలు వస్తే, ఆ రచనను చదివినప్పుడు తనకి ఇంకొక ఆలోచన వచ్చి ఇతను అదే రచయిత మీద ఇంకో రచన చేయటం మొదలు పెడతాడు. కానీ ఇతని గురించి రాశాడు కదా, మనం ఇంకో రచయితను చూసి రాద్దాం అని అనుకోడు. అంటే ఇక్కడ విమర్శ ఆ రచయిత మీద మరో విమర్శ రచన చేయటానికి ప్రేరణ కలిగిస్తోంది. అలా చూసుకున్నప్పుడు మీకు ఏమవుతుంది, ప్రసిద్ధమైనటువంటి రచయితల మీదనే మీకు ఎక్కువ సాహిత్య విమర్శ వచ్చినట్టుగా కనిపిస్తుంది. 10 మంది ప్రసిద్ధమైన రచయితలు అవుతున్నారు. అది విమర్శకుల వల్ల ఇక్కడ ఈ అపవాదు ఇటీవలి కాలంది. మళ్ళీ మీకు ప్రాచీన సాహిత్యం గురించి మాట్లాడినప్పుడు ఈ మాటలన్నీ మనం అనలేదు కదా. నేను సాహిత్య విమర్శ రాయటం వల్ల అలసాని పెద్దవాడు కాలేదు, నన్నయ్య పెద్దవాడు కాలేదు, విశ్వరాయ సత్యనారాయణ ముట్టుకోవడం వల్ల వీళ్ళ ప్రాచీన కవులందరూ ఎలివేట్ చాలా ఉన్నతమైన స్థితికి రాలేదు కదా. ఈ మాటలన్నీ ఈ 30 ఏళ్ల కాలం నుంచి మనం మాట్లాడుకోవాల్సింది. అంటే అందులో కూడా ఉదాహరణకి అఖిరాజు ఉమాకాంతం నేటికాలపు కవిత్వంలో ఆయన చాలా స్పష్టంగా నండూరి సుబ్బారావు గారి ఎన్కిపాటలు తప్ప మిగతా ఏది గొప్ప భావ కవిత్వం కాదు అని స్పష్టంగా చెప్పారు. ఇవాళ కాదు, ఆయన మంచి సంస్కృత పండితుడు, దేశీయమైనటువంటి విద్యా విధానాన్ని ఇష్టపడేటటువంటి విమర్శకుడు. ఆయనే చాలా స్పష్టంగా చెప్పాడు. కానీ ఆయన విమర్శల్ని ఇవాళటి దాకా గుర్తించని వాళ్ళం చాలా మంది ఉన్నాం. కాబట్టి విమర్శకుల వల్ల రచన ఉన్నత స్థితికి వెళ్ళింది అనే ఇది ఆధునికమైన ఈ 40-50 సంవత్సరాల కాలంలోనే మనం అర్థం చేసుకోవాలి తప్ప అంతకంటే ముందున్న సాహిత్యాన్ని మనం ఆ రూపంలో చూడాల్సిన ఇది లేదు. రెండవది ఏమిటి అనంటే, తెలుగు సాహిత్య విమర్శలో వస్తు శిల్ప భూమికలతో 2 పాయలు ఎప్పుడైతే వచ్చాయో, అభ్యుదయ సాహిత్యానంతరం కొంతమంది రచయితలకి, అభ్యుదయ దృక్పథంతో రాసినటువంటి రచయితలకి అనేకమైనటువంటి దారులు వేయటంతో ఆ రకమైనటువంటి సాహిత్యానికి ఒక ప్రాధాన్యం వచ్చింది. ఇంకొక వైపు ప్రాచీన సాహిత్యాన్ని పట్టుకున్న వాళ్ళు మళ్ళీ విమర్శలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆధునిక సాహిత్యాన్ని గురించి అంతగా రాయకపోవటం, రాసిన కొంతమంది రచయితలను గురించి మాత్రమే రాయటము లేదా కవులను గురించి మాత్రమే రాయటము, ఇలాంటి కారణాల వల్ల ఇలాంటి అభిప్రాయాలన్నీ వచ్చాయి. అయితే సాహిత్య విమర్శకులు తక్కువ అనేది ఎప్పుడూ తక్కువే ఉంటారండి. ఇప్పుడు అన్నం వండేవారు ఎంతమంది, తినేవారు ఎంతమంది అనేటటువంటి మాట తీసుకున్నప్పుడు తినేవాళ్ళు ఎక్కువ ఉండవచ్చు గాక, అంటే చదివి వదిలేస్తాం. దాన్ని విశ్లేషించేటటువంటి ఆలోచనలోకి, విశ్లేషించేటటువంటి స్థితిలోకి వెళ్ళే అవకాశం కానీ అవసరం కానీ చాలా మందికి ఉండకపోవచ్చు. అంటే సాహిత్యం చదివి నేనిక ఈ విషయాన్ని గురించి చెప్పకపోతే ఉండలేను అనేటటువంటి ఒక స్థితి కావాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గుర్రపందాలో కథ ఉంది. ఆ కథ చదవటం వేరు, ఆ కథ వెనుక ఉన్న తాత్వికతని అది ఎందుకుంది, విశ్వనాథ సత్యనారాయణ గారి మాటల్లో చెప్పాలి అంటే, ఒక రచన ఇలా ఉంది అని చెప్పడం విమర్శ కాదు, ఇలాగే ఎందుకుందో చెప్పడం విమర్శ. ఆ ఇలాగే ఎందుకుందో చెప్పాలి అన్న ప్రయత్నంలో విమర్శకుడికి సమయం పడుతుంది. ఆ సమయం వల్ల విమర్శకుడు తక్కువ అనే అభిప్రాయం ఉండటం ఒకటి.
రెండవది మా తరం దగ్గరికి వచ్చేసరికి, నాకు ఇప్పుడు 41 సంవత్సరాలు, మా తరం దగ్గరికి వచ్చేసరికి నేను వచన కవిత్వం చాలా తక్కువ చదువుతాను, కథలు నవలలు చదువుతున్నాను, నాటకం అసలు చాలా తక్కువలో తక్కువ. ఇంకా అంటే మా పైతరం విమర్శకులు అటు నాటకం చూసేవాళ్ళు, చదివేవాళ్ళు, నవల చదివేవాళ్ళు, దాని గురించి మాట్లాడేవాళ్ళు. అంటే సాహిత్యంలో ఉన్న అన్ని ప్రక్రియల్ని వాళ్ళు సమపాళ్లలో అధ్యయనం చేసేవాళ్ళు, దాన్ని విశ్లేషించేవాళ్ళు. కాలానుగుణంగా కథా విమర్శకులు వేరు, నవలా విమర్శకులు వేరు, కవిత్వ విమర్శకులు వేరు, ప్రాచీన సాహిత్య విమర్శకులు వేరు, ఇలా కేటగిరీస్ అయిపోతూ ఉన్నాం. ఈ స్థితిలో ఏమిటి అని అంటే, ఆధునిక సాహిత్యం గురించి ఎక్కువ విమర్శ రానప్పుడు విమర్శకులు లేరు అనే అభిప్రాయం ఎక్కువ వస్తూ ఉంటుంది. దానికి కారణం అన్ని రచనలని గురించి అందరూ రాయలేరు కదా, స్పందన. అయితే నాకు ఇక్కడ మరొక సందేహం వస్తుంది. ఇప్పుడు సాహిత్యంలో పలు రకాల విభిన్నమైన ధోరణులు వచ్చాయి. ఇది దళిత సాహిత్యం అని, స్త్రీవాద సాహిత్యం అని, లేకపోతే మైనారిటీవాదం అని రకరకాలుగా వచ్చాయి. సో దీని లోపల ఒక విమర్శకుడు, ఒక బ్రాహ్మణుడు అయ్యుండి మీరు ఒక దళిత సాహిత్యాన్ని విమర్శించడానికి ఏమన్నా సెన్సిటివ్ ఫీల్ అవుతారా? ఇటువంటి పరిస్థితిలో దాన్ని విమర్శించకుండా పక్కన పెట్టడమో లేకపోతే పొగట్టమో మంచిది అనుకో, ఒక విమర్శకుడిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి అన్వయించి చెప్పండి. ఇప్పుడు అభ్యుదయ సాహిత్యం కావచ్చు, విప్లవ సాహిత్యం కావచ్చు, స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం, ప్రాంతీయవాదం, ఏదైనా కావచ్చు, సాహిత్యంలో మీరు అతడు ఏం చెప్పాడు అని వస్తు విశ్లేషణ దృష్టితో మాట్లాడినప్పుడు మీకు అందులో అంగీకరించే అంశాలు, అంగీకరించని అంశాలు రెండూ ఉంటాయి. కాబట్టి ఏం చెప్పాడు అన్నదానికి ఎవరైనా చెప్తారు, ఎలా చెప్పాడు అన్నదానికి మీరు ప్రాధాన్యం ఇస్తే ఈ సాహిత్యం కాదు ఏ సాహిత్యాన్నైనా మీరు ఆస్వాదించవచ్చు. నా కోణం ఎలా చెప్పాడు అన్నదానికి నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. కాబట్టి నేను వస్తు విషయంలోకి వెళితే దాన్ని మరుగుపరుచుకొని నేను మాట్లాడితేనే నేను సాహిత్య విమర్శకుడిగా నిలబడగలనేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే దానికి కారణం ఏమిటి అని అంటే, ఏదో ఒక గోమూత్రం తాగేటటువంటి వర్గాన్ని అని ఒకడు రాశాడు అనుకోండి, రాసిన దానికి నేను రియాక్ట్ కావడం మొదలు పెడితే అందులో సాహిత్యాన్ని నేను చూడలేదు, ఒక నినాదాన్ని మాత్రమో లేకపోతే ఒక విషయాన్ని మాత్రమే చూస్తున్నాను. కానీ అది చెప్పటానికి కూడా అతడు ఎంతటి భావచిత్రాన్ని, ఎంతటి ప్రతీకని, ఎంతటి విషయాన్ని తీసుకున్నాడు, ఎలాంటి పదప్రయోగం చేశాడు అని నేను కాన్సన్ట్రేట్ చేయడం మొదలు పెడితే, ఆసక్తి చూపడం మొదలు పెడితే ఆ కవిత నన్ను ఆకర్షిస్తుంది. కాబట్టి స్త్రీవాదంలో ఉండే కొన్ని కవితల్ని మనం ఎందుకు ఆస్వాదిస్తున్నాం అంటే, చెప్పిన అభివ్యక్తి రీతి, అభివ్యక్తి నవీనత, అది ఏ సాహిత్యంలో ఉన్నా. పుట్టుమచ్చ కవితని మనం ఎందుకు ఆనందిస్తున్నాం? అసలు ఆ పుట్టుమచ్చ అన్న ఒక ఆ మాటనే చాలా గొప్ప అర్థాన్ని ఇస్తోంది కదా. మరి అలా ఒక కవి చెప్పినప్పుడు అది ఏ సిద్ధాంతానికి సంబంధించిందైనా, దేనికి సంబంధించిందైనా, అందులో ఉన్న పొయటిక్ ఎక్స్ప్రెషన్కి దాసోహం అంటాం, దాంట్లో ఏం సందేహం లేదు. అలా వస్తు కోణం కంటే కూడా అభివ్యక్తి కోణం నుంచి, రూపకోణం నుంచి మాట్లాడటానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. అయితే విశ్వనాథ సత్యనారాయణ గారి విమర్శనాత్మక వ్యాసాలు, సాహిత్య విమర్శ చదివితే ఆయన ప్రధానంగా ప్రస్తుతం తెలుగు విమర్శకులు వస్తువుకి ప్రాధాన్యం ఇచ్చి తప్పుదారి పడుతున్నారు, మన సాహిత్యం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే రసానికి, రస సృష్టికి అంటారు. సో దాన్ని మీరు ఎలా భావిస్తారు? ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు వస్తువుకి, అభివ్యక్తికి ఇచ్చిన ప్రాధాన్యము రస సృష్టికి, రసానికి ఇవ్వనన్నట్టు ఏమంటారు, ఇండైరెక్ట్ గా చెప్పారు, డైరెక్ట్ గా కాదు. ఇప్పుడు రసము అనేటటువంటి మాట దగ్గరికి వచ్చినప్పుడు ఒక అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అనుభూతిని ఇవ్వాలి. మీకు ఒక విషయం ఎందువల్ల అనుభూతి ఇచ్చింది అని అంటే, నా గురించి వీడు ఎంత జాలిగా మాట్లాడాడ్రా అని మీకు అనిపించినప్పుడు వస్తు విషయంగా మీకు అనుభూతి కలిగింది. నాకు ఆ జాలిని ప్రదర్శించిన రీతిని బట్టి నాకు అనుభూతి కలిగింది. కాబట్టి నేను శిల్పకోణం నుంచి అనుభూతికి ప్రయాణిస్తున్నాను, మీరు వస్తు కోణం నుంచి అనుభూతికి ప్రయాణిస్తున్నారు. కాబట్టి నా మార్గంలో కూడా రసానందం ఉన్నది. చెప్పే రీతిని బట్టి నేను ఆనందిస్తున్నాను. ఒకటి. రెండవది, వస్తువు, శిల్పము, రూపము, ఈ వ్యవహారం అంతా కూడా ఈ మధ్య కాలంలో లేదా అభ్యుదయ సాహిత్యం మనకి ఒక రకంగా ఇలాంటి వాతావరణంలో మనకు వచ్చిందే కానీ వస్తు శిల్ప సమన్వయంతోనే కదా రూపమైన, ప్రక్రియ అయినా ఏదైనా కూడా. కాబట్టి ఆ అర్థంలో తీసుకున్నప్పుడు మనం అలా ఆలోచించాల్సిన పని లేదు. ఒకటి. రెండవది, రసం అనేటటువంటి మాట అనగానే మనం అలంకార శాస్త్రానికి లేకపోతే ఇంకా ఇదంతా బ్రాహ్మణవాదానికి సంబంధించింది అని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. దాన్ని ఆధునికంగా మళ్ళీ మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి రసం అనే మాటని అలంకారికులు ఒక అర్థంలో మాట్లాడితే ఆర్ఎస్ సుదర్శనం యూనిటీ ఆఫ్ మూడ్ అన్నాడు. వల్లంపాటి వెంకట సుబ్బయ్య రసం అంటే వస్తువే అన్నాడు. అంటే దాన్ని ఆధునికంగా మనం అర్థం చేసుకోవడానికి, వ్యాఖ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం కదా. కాబట్టి నాకు రసానందం
ఆ వస్తువును నిర్వహించిన రీతిలో నేను పొందుతున్నాను, ఒకడు వస్తువుని చెప్పిన రీతిలో లేదా వస్తువు తనకు తగిలిన రీతిలో పొందుతున్నాడు. ఇది నేను ప్రధానంగా చూసే తేడా. అయితే ఇప్పుడు వస్తువే రసం అనటం వల్ల కొన్ని వస్తువులు సాహిత్యంలో అంటరాని వస్తువులే బహిష్కృతం అవుతాయి కదా. ఉదాహరణకి భీభత్సరసం, భయానక కథలు కానీ, డిటెక్టివ్ సాహిత్యం కానీ, లేకపోతే సస్పెన్స్ సాహిత్యం కానీ వస్తు ప్రాధాన్యం ఇచ్చినప్పుడు ఇవన్నీ మనకి సాహిత్య బహిష్కృతమయ్యి ఒక రకంగా సాహిత్య ప్రపంచ విస్తృతి తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు 9 రసాలు అని చెప్పారంటే వాటికి ప్రాధాన్యం ఉన్నట్టే లెక్క. ఒకటి ఉన్నది, కానీ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే కరుణ రసానికి, శృంగార రసానికి, వీర రసానికి, అద్భుత రసానికి, శాంతరసానికి మాత్రమే ప్రకృతి రసాలు లేదా ప్రధాన రసాలు అనే యోగ్యత ఇచ్చి బీభత్సము, రౌద్రము, హాస్యము, భయానికి వీటి 4టికి ఇవ్వలేదు. ఉదాహరణకి మీరు భయరసం అనేది ఉందనుకోండి, ఎలా భయపడ్డావు, ఇంకోసారి నాకు భయపడి చూపించు అని మళ్ళీ కోరుకుంటారా మీరు ఆ రసాన్ని? బీభత్సాన్ని మళ్ళీ అనుభవించడానికి కోరుకుంటారా? మళ్ళీ కోరుకోవటానికి ఆ 4 రసాల్లో హాస్యం కానీ, బీభత్సం కానీ, భయం కానీ, రౌద్రం కానీ మళ్ళీ మీరు అనుభవించాలని కోరుకోరు. అందుకని అవి ప్రధాన రసాలు కాదు. మిగతా 5టిని మాత్రమే మన వాళ్ళు ప్రధాన రసం అన్నారు. అంటే భయ, రౌద్ర, బీభత్స, హాస్యాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా మిమ్మల్ని ఆకర్షిస్తాయి, అనుభూతికి లోను చేస్తాయి. కానీ ఒకసారి మీరు ఆ బీభత్స రసానికి సంబంధించిన ఒక రచన చదివిన తర్వాత మళ్ళీ చదివి ఆనందించరు, మళ్ళీ కావాలనే కోరిక ఉండదు. కానీ శాంతంలో కానీ, అద్భుతంలో కానీ, శృంగారంలో కానీ, కరుణలో కానీ మళ్ళీ మీరు దాని యొక్క స్థితిని పొందాలన్న కోరిక ఉంటుంది. కాబట్టి ఇవి ప్రధాన రసాలుగా సాహిత్యం రావాలి అని అన్నారు. ఇక్కడ పాపులర్ లిటరేచర్, ప్రధాన సాహిత్య స్రవంతి ఇలాంటి మాటల దగ్గర కూడా ఇందులో హాస్యము, బీభత్సము, రౌద్రము లాంటివి ఉంటాయి. కానీ మళ్ళీ మళ్ళీ ఆనందించే స్వభావం అందులో లేదు. అది రసం కాదని కాదు, మళ్ళీ ఆనందించే స్వభావం ఉన్నది మాత్రమే ప్రధాన రసంగా మన వాళ్ళు ఆలంకారికులు మాట్లాడటంలో ఇదే ఉద్దేశం అనుకుంటాను నేను. కానీ మిగతా పరిహార్యం కాదు 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 తెలుగు సాహిత్యంలో అవన్నీ ఒక పద్ధతి ప్రకారం పక్కకి నెట్టడం వల్ల సాహిత్యం నష్టపోయిందని విమర్శకులుగా మీకు అనిపించదా? ఇప్పుడు రచయితకి కోపం లేకపోతే వాడు ఏం రాస్తాడండి? శోకం లేకపోతే ఏం రాస్తాడండి? జుగుప్స కలగకపోతే ఈ సమాజం చూసి జుగుప్స కలిగింది అతనికి, ఆ జుగుప్స నుంచి అతను కవిత్వం వెలుబుచ్చాడు అనుకోండి. కాదా, దిగంబర కవిత్వం ఉంది, బీభత్స రస ప్రధానంగా రాశారు. కానీ ఎంతమంది అదే పద్ధతిలో ఇవాళ చదవటానికి ఇష్టపడుతున్నాం మనం? కాబట్టి అవి పక్కకు జరపటం అని కాదు, దాని ప్రయోజనం ఒక ఆవేశానికి మీరు ఆవేశపడ్డారండి, ఎంతసేపు? పావు గంట, గంట, ఆ తర్వాత మీరు మరో స్థితిలోకి రావాల్సిందే. కానీ మీరు శాంతంలో ఉన్నారనుకోండి, మీరు ఎంతసేపైనా ఉండవచ్చు. శృంగారంలో ఉన్నా మీరు అందులో ఉండేటటువంటి విషయ సంబంధమైనటువంటి విధిలో మళ్ళీ దాన్ని ఆస్వాదించే స్థితి ఉంటుంది, వీటిలో ఉండదు. అందువల్ల దాన్ని తీసి పడేయటమని కాదు, దాని ప్రయోజనం అక్కడి వరకే. తాత్కాలికంగా శరీరానికి టీ ఒక ఉత్తేజాన్ని ఇచ్చినట్టుగా అదొక ఉత్తేజాన్ని ఇచ్చి వెళ్ళిపోతుంది, అంతవరకే అర్థం చేసుకోవాలి తప్ప తీసి పాడేయదగ్గింది అని కాదు. అదొక పార్శ్వం. అయితే మీరు విమర్శ తెలుసు కానీ అధి విమర్శ ఏమిటి? విమర్శ పైన విమర్శ రాయటం అధి విమర్శ. అంటే దీన్ని 4-5 కోణాలుగా చెప్పవచ్చు. ఒకటి, విమర్శ సూత్రాలేంటి, విమర్శ యొక్క తత్వం ఏంటి, విమర్శలో ఉండాల్సినటువంటి గుణగణాలేంటి, విమర్శకుడు ఎట్లా ఉండాలి అని చెప్పడం అంతా కూడా అధి విమర్శలో భాగం. అంటే విమర్శ పైన విమర్శ. ఇది ప్రధానంగా అధి విమర్శ అనేటటువంటి మాటకి విమర్శ పైన విమర్శ అని స్థూలంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఏముంటాయి సార్ అంటే ఈ విమర్శ రీతి ఏం చెప్తుంది, ఈ రకమైన విమర్శ ధోరణులు ఎలా ఉన్నాయి, తెలుగులో ఎలాంటి సాహిత్య విమర్శ పరిణామం జరిగింది, దీని మీద పాశ్చాత్య ప్రభావం ఎంత ఉంది, ప్రాచ్య ప్రభావం ఎంత ఉంది, విమర్శకుడికి కవికి ఉండే సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఇలా మాట్లాడటం అంతా కూడా అధి విమర్శ, మెటాక్రిటిసిజం అనే మాటకి తెలుగు అనువాదంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మిమ్మల్ని మరొక సందేహం అడుగుతాను. సాధారణంగా తెలంగాణ కవులు అనగానే మనకి దాశరథి, నారాయణ రెడ్డి, కాళోజీ ఇలా గుర్తొస్తారు, కానీ వానమామలై వరదాచార్యుల పేరంతగా వినిపించదు. ఒక విమర్శకుడిగా దీన్ని మీరు ఎలా? ఇప్పుడు ఒక సమస్య ఉందండి. ఆధునిక సాహిత్యంలో కొంతమంది ఒక సాహిత్య విమర్శ దృష్టిని చూసేటటువంటి సందర్భంలో నాకు వచన కవిత్వం రాసేటటువంటి తెలంగాణ కవుల పేర్లు ఒక 40 చెప్పండి అని నన్ను అడిగారు అనుకోండి, మీరు వెంటనే నేను ఒక 10-20 పేర్ల కంటే ఎక్కువ చెప్పలేకపోవచ్చు. అట్లాగే నవలాకారులని, కథాకారులని చెప్పమంటే 20-30 పేర్ల కంటే ఎక్కువ నేను చెప్పలేకపోవచ్చు. అట్లా పద్య కవిత్వం అనేది తెలియకుండానే ఒక మరుగుపరచబడింది. నవ్య సంప్రదాయవాదం అనే ఒకానొక వాదాన్ని కోవెల సంపత్ కుమారాచార్య, కేతవరపు రామకోటి శాస్త్రి లాంటి వాళ్ళు తీసుకురావడంలో కూడా ప్రధానమైన ఉద్దేశం సాహిత్యాన్ని సమగ్రంగా చూసేటటువంటి సందర్భంలో
పద్య కవిత్వం అభ్యుదయ భావాల్ని చెప్పిన పద్య కవిత్వం మాత్రమే బతికి మిగతా అంశాల్ని భావకవిత్వం అనుకోండి, లేకపోతే దేశీయమైనటువంటి జాతీయ దృక్పథాన్ని చెప్పేటటువంటిది, లేదా రైతు రామాయణం లాంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మరుగున పడిపోతున్నాయి, పద్యంలో ఉన్నందుకు మరుగున పడిపోతున్నాయి. అలాంటి మరుగున పడిపోయేటటువంటి స్థితిని వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశమే నవ్య సంప్రదాయవాదం అన్న దాన్ని ఒకటి ముందు తీసుకురావడానికి కారణమైంది. సరే, అది భావకవిత్వం మీద అభ్యుదయ కవిత్వం తిరుగుబాటు కాదు, నవ్య సంప్రదాయవాదం చేసిన తిరుగుబాటు అని. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు తెలుగు కవిత లయాత్మకత అనే పుస్తకంలో వచన కవిత్వం అనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అన్నదానికి పట్టాభి చెప్పినటువంటి మాటకి ఆయన ఇచ్చిన అర్థం ఏమిటి తెలుసా అండి? అందరూ పద్య కవిత్వం రాశారు, పద్య కవిత్వం గురించి మాట్లాడుతున్నారు, ఆయన పద్యాల్ని తంతానన్నాడు అన్నాడు. అని ఆయన నారాయణ రెడ్డి గారు చెప్పిన మాట ఏమిటా? అందరూ మాత్రాగణాలతో ఉండే గేయ పద్యాలు రాస్తా ఉన్నారు, వచనంలోకి దిగండ్రా బాబు అని భావకవుల్ని దృష్టిలో పెట్టుకొని గేయం మీద చేసిన దాడి అది, పద్యం మీద చేసిన దాడి కాదు. దానికి ఉదాహరణ ఏమిటంటే వచన పద్యాలు అని ఆయనే అన్నాడు. అంటే పద్యం మీద దాడి కాదు అది. అంటే దాన్ని అర్థం చేసుకోవటంలో, దాన్ని విమర్శకుడు విప్పి చెప్పడం వల్ల మనకి ఇవాళ అనిపిస్తోంది. కానీ ఆధునిక సాహిత్యంలో పద్యం అన్న ఒకానొక ప్రక్రియ, అది ఖండకావ్యం కావచ్చు, మహాకావ్యం కావచ్చు, అది మరుగున పడింది. దానికి ఇవాళటి కాలంలో ఏం చెప్తారంటే ఫలానా వర్గానికి సంబంధించిన వాడు కాబట్టి, ఇలాంటి కుల, జాతి, ప్రాంత అనేవి చాలా తక్కువ పరిమాణంలో మనం ఆలోచించాలి. అదేం కారణం కాదు. ఆ పోతన చరిత్ర ఇవాళటి కూడా బతికుంది అని అంటే, ఇప్పుడు ఆయన్ని మర్చిపోయారా అని మీరు ప్రశ్నిస్తున్నారంటే మరవని వాళ్ళు చాలా మంది ఉన్నట్టే కదా. కాబట్టి అది ఎప్పుడూ ఉంటుంది. ఒకటి. రెండవది, కొత్త సాహిత్య ధోరణులు వచ్చినప్పుడల్లా మనకేమనిపిస్తూ ఉంటుంది అంటే, వీళ్ళు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు, వీళ్ళు వాళ్ళ గురించి ఎందుకు చెప్పలేదు, శ్రీశ్రీ దాని గురించి ఎందుకు ఇలా మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం. క్లాస్ రూమ్లో మనం పాఠం చెప్తాం, అదే సార్ ఈ విషయమే మనకు చెప్పలేదు కదా అంటే ఆ రోజు ఆ ప్రస్తావన రాలేదు, అంతే. అయితే మీరు ఒక విమర్శకులుగా ఇటువంటి గతించి అంటే లేకపోతే మరుగున పడినటువంటి సాహిత్య ప్రక్రియల్ని మీ విమర్శనాత్మక వ్యాసాల ద్వారా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, వేముగంటి నరసింహాచార్యులు గారు అద్భుతమైన కావ్యాలు రచించారు. ఇప్పుడు మనం వానమామలే వరదాచార్యులు అనుకున్నాము. కోవెల సుప్రసన్నాచార్యులు గారు, సంపత్ కుమారాచార్యులు గారు కలిసి చేతనావర్తం అనేటువంటి ఒక ప్రక్రియ తీసుకొచ్చి ఒక అడ్డుకట్ట వేయగలిగారు ఒక ధోరణికి. సో ఇలాంటి ప్రక్రియల్ని మీరు మీ విమర్శనాత్మక వ్యాసాల ద్వారా ఆధునిక సాహిత్య ప్రపంచానికి కానీ విద్యార్థులకు కానీ పరిచయం చేసి వారికి ఆసక్తి కలిగించే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? నిజానికి నా రంగం అది కాదు. నిజం చెప్పాలంటే నేను సృజనాత్మక సాహిత్యం మీద చాలా తక్కువ రాస్తాను, విమర్శన సాహిత్యం మీద ఎక్కువ రాస్తాను. అంటే విమర్శ. అందువల్ల అలాంటి ప్రయత్నం 100లో 10% జరిగితే ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో మాత్రమే అప్పుడప్పుడు చదివేటటువంటి రచనల ద్వారా, అప్పుడప్పుడు చదివే కథల ద్వారా, అప్పుడప్పుడు చదివే నవలల ద్వారా, లేదా పద్య సాహిత్యం ద్వారా మరుగున పడిన అనేటటువంటి మాట నేను అంగీకరించనండి. ఏది మరుగున పడలేదు. మన జ్ఞాపకంలో నుంచి కొంతకాలం వెనక్కి వెళ్ళిపోతాం. మనం ఏమంటాం, ఒక విషయం మన జీవితంలో ఇవాళ నాకు దెబ్బ తాకింది, ఈ తాకిన దెబ్బ నొప్పి ఉన్నంత వరకు నాకు గుర్తుంటుంది. ఆ నొప్పి పోయిన తర్వాత మెల్లమెల్లగా ఆ జ్ఞాపకం వెనక్కి వెళ్తున్నట్టుగా కొన్ని విషయాలు అలా వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి తప్ప అది ప్రధానం కాదు. రెండవది, ప్రాంతీయ అస్తిత్వవాదం లేదా ప్రాంతీయ చైతన్యంతో వచ్చిన సాహిత్యం, ఇలాంటి సందర్భాల్లో ఫలానాది విస్మృతికి గురైంది, ఫలానాది అన్నప్పుడు నేను ఒక స్పష్టమైన ఒక మాట చెప్తాను. స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదం, ప్రాంతీయవాదం వీటన్నిట్లలో కూడా అస్తిత్వం, స్త్రీ అస్తిత్వం, ఇలాంటి మాటలన్నీ మనం అంటున్నాం కదా. వీటిలో మిగతా మూడిటికి సమస్య ఏమిటంటే గుర్తింపు సమస్య. స్త్రీవాదం, దళితవాదం, మైనారిటీవాదాల్లో తమని గుర్తించట్లేదు అనేది సమస్య. ప్రాంతీయ అస్తిత్వవాదం వచ్చినప్పుడు విస్మృతి సమస్య. ఇది ప్రధానమైంది. ఇప్పుడు తెలంగాణ లేదా రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర లేదా కోస్తాంధ్ర ఇలా సాహిత్యాన్ని రేఖలుగా చూడాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఎంతమంది నవలాకారులు ఉన్నారు, ఎంతమంది కథా రచయితలు ఉన్నారు, ఇలాంటి లెక్కలన్నీ వదిలిపెట్టినప్పుడు అరే ఈయనని మొన్నటిదాకా మనం మర్చిపోయాం కదా అని. మొన్నటిదాకా మనం మర్చిపోయాము అంటే అతను ఏదో సంకలనంలో అతని పేరు ఉండటం వల్లే కదా ఇవాళ అతను ఉన్నాడని గుర్తిస్తున్నాం. ఇది ఎప్పుడు ఈ సమస్య ఉంటుంది. దళిత సాహిత్యం వచ్చినప్పుడైనా, స్త్రీవాద సాహిత్యం వచ్చినప్పుడైనా. మీకు మామూలు మాటల్లో చెప్పాలంటే సార్, సమాంతర సాహిత్యం అని ఒక మాట వాడుతున్నాం, లేదా సబాల్టన్ అనే ఒక మాట వాడుతూ ఉన్నాం. ఆమ్నాయము అంటే వేదాలు, ప్రత్యామ్నాయ సాహిత్యం అంటే
కదా. ఇతిహాస పురాణాలు అట్లా వచ్చాయి. ఇతిహాస పురాణాలు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యామ్నాయంగా కావ్యాలు వచ్చాయి. దానికి ప్రత్యామ్నాయంగా పద్య ప్రబంధ కవిత్వం వచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా కీర్తన సాహిత్యం వచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా యక్షగానాలు వచ్చాయి. దానికి ప్రత్యామ్నాయంగా వచన సాహిత్యం వచ్చింది. ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఏర్పడుతూనే ఉంది కదా. అంటే సాహిత్య లోకంలో ఇవాళ కాదు, నన్నయ్య కంటే ముందు నుంచి ఇవాళటి దాకా ఒక ముద్దలో నుంచి మనకు కావలసిన దాన్ని తీసి బయటికి చెప్పడం అనే ఒకనొక వాతావరణం సబాల్టర్న్ స్టడీలో నిరంతరం జరుగుతూనే ఉంది. అది ఇప్పుడు ప్రాంతీయం అన్న కోణం నుంచి జరుగుతుంది. అంటే ఒక విమర్శకుడిగా ఇలా ఎవరికి వాళ్ళు గోడలు నిర్మించుకుని గిరిగీసుకుని కూర్చోవటాన్ని మీరు సమర్థిస్తారు? గోడలకు ఎవరు సమర్థించరు. ఇప్పుడు రావిశాస్త్రిని చదివితే కలిగే ఆనందము, కాళోజీని చదివితే కలిగే ఆనందము రెండు నాకు ఒకలాగానే ఉన్నాయనుకోండి, పెద్ద బాధ లేదు. కానీ మీకు సమస్య, ఇవాళ సాహిత్య లోకంలో ఒక సమస్య ఏమిటి అంటే, నేను చాలా ఆనందంగా నన్ను నేను నిలదొక్కుకోవాలి విమర్శకుడిగా అనుకోండి. నేను తెలంగాణకు సంబంధించింది ఏదో రాయక తప్పట్లేదు, కానీ నాకు నిజంగా చెప్పాలి అని అంటే రావిశాస్త్రిని కూడా రెగ్యులర్గా చదవాలని కోరికగా ఉంటుంది. నేను రావిశాస్త్రిని చదవటానికి వెళ్తూ ఉన్నాను అనుకోండి, నేను తెలంగాణలో వచ్చిన సాహిత్యాన్ని మిస్ అవుతున్నాను. ఈ రకమైన అంతఃసంఘర్షణ అందరూ విమర్శకుల్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం అన్ని సాహిత్యాల్ని చదివే అలవాటు, సహృదయత ఒక్కొక్కసారి మనని గిరిగీసుకోవడం వల్ల లోపిస్తుంది. ఇంతకుముందు ఇలాంటి ప్రశ్నే ఒకటి అడిగారు, దళితవాదం స్త్రీవాదం లాంటిది మీరు ఎట్లా చూస్తారు అని. మీకు ఇష్టమైతే మీరు చదువుతారు, మీరు ఇష్టమైన దాని మీద మీరు రాస్తారు. మీరు ఫలానా దాన్ని ఎందుకు రాయలేదు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, అది నాకు సంబంధించినటువంటి విషయం. నాకు ఒక సాహిత్యాన్ని చదవాలనిపించింది, నాకు రాయాలనిపించింది, నేను రాశాను. అంతవరకే నేను జవాబు చెప్తాను తప్ప ఇంకో రకమైన చెప్పను. ప్రధానంగా ఇన్ని మాటలకి ఒకే ఒక మాటగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, సార్, నా అదృష్టమో దురదృష్టమో నేను ఎక్కువగా సృజనాత్మకమైన రచనల మీద రాయకపోవటమే నన్ను ఈ విషయాలు. మీ సృజనస్వరం రికార్డింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. ఎందుకంటే సాధారణంగా ఇన్ని ప్రశ్నలు నేను ఎప్పుడూ అడగను సృజనస్వరంలో. సాధారణంగా నేను 1 నిమిషం 2 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడను. కానీ మీతో మాట్లాడుతుంటే ఇది ఆల్మోస్ట్ లైక్ ఎ స్పారింగ్ బిట్వీన్ బోత్ ఆఫ్ అస్. సో ఇప్పుడు మనం చివరి దశకు వచ్చాము. దీనిలో మీరు రాసినటువంటి వైష్ణవ సాహిత్య వ్యాసాలు, దీని వెనకాలన్న ఉద్దేశం చెప్తూ ఏ రకంగా ఈ వైష్ణవ సాహిత్యము మన సమాజంలో ఒక రకమైనటువంటి పునరుజ్జీవనం సాధించింది. ప్రతి భక్తి సిద్ధాంతం, ప్రతి సిద్ధాంతం సమాజంలో లేదా సాహిత్యంలో లేదా సిద్ధాంతంలో ఏదో ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నమే చేస్తుంది. దాంట్లో ఏ సందేహము లేదు, అది ఏ రకమైన సాహిత్యమైనా సరే. వైష్ణవ సాహిత్యానికి మిగతా సాహిత్యాల కంటే ఉండే ప్రత్యేకత ఏమిటి అని ప్రధానంగా ఓ ప్రశ్న వేసుకుంటే, ఆళ్వారుల సాహిత్యం అంతా కూడా కళ్ళ ముందున్న విషయాల్ని మాత్రమే వర్ణించడానికి ప్రయత్నించాయి. చాలా గమ్మత్తైన ఒక విషయం ఆళ్వారుల సాహిత్యం చదివినప్పుడు నాకు అర్థమైంది. సుప్రసన్న గారు కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ చెప్పిన మాట కూడా అది. ఎవ్వరూ కూడా పరలోకంలో ఉండే వాసుదేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఉండాలి అని కోరుకోవటం కనిపించదు. ఉదాహరణకి తిరుపతిలో నేను చెట్టు చేమై ఉంటే బాగుండేది కదా అని కులశేఖర ఆళ్వార్లు అనుకుంటారు. నేను ఒక రాజగోపురం దగ్గర ఉండే మెట్టుగా ఉంటే బాగుంటుంది కదా అంటే, ఇహలోకంలో ఉండే అర్చావతార రూపాన్ని మాత్రమే వాళ్ళు ఆనందిస్తూ పరాన్ని కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. అంటే భౌతికమైనటువంటి ఒకానొక ప్రాకృతిక జగత్తును వాళ్ళందులో చూడటానికి ప్రయత్నించారు. ఒకటి. రెండవది, వైష్ణవ సాహిత్య వ్యాసాలు రాయటంలో ఒక కారణం ఏమిటి అంటే, నాకు ఈ ప్రబంధానికి దివ్య ప్రబంధానికి ఏమిటి తేడా, ప్రబంధం చెబుతున్నటువంటి అంశాలకి దివ్య ప్రబంధం చెబుతున్న అంశాలకి తేడా ఏమిటి, ప్రబంధాల్లో కూడా దైవానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి కదా, ఇలాంటి చర్చలన్నీ చేస్తున్న సందర్భంలో దివ్య శబ్దం ఎక్కడ ప్రయోగించబడుతుంది అని అంటే, వైష్ణవ సాహిత్యంలో దివ్య దేశములు, దివ్య సూరులు లేదా దివ్య సూరులు, దివ్య తిరుపతులు అనే మాట వాడుతూ ఉన్నాం. దివ్య ప్రబంధములు అంటే ఆళ్వారుల సంబంధం ఎక్కడ ఉన్నదో దాన్ని మాత్రమే దివ్య అనే మాటతో చేరుస్తూ ఉన్నాం అన్నమాట. ఇవి మాత్రమే 108 మాత్రమే దివ్య క్షేత్రాలు ఎందుకు, అన్నీ కావచ్చు కదా అని అంటే, ఈ 108 క్షేత్రాలను గురించి ఈ 12 ఆళ్వారులు తమ పాటలలో కీర్తించినారు. కాబట్టి ఆ కీర్తించిన వారు కలియుగానికంటే ముందే ఉన్నవారు, కొంతమంది కలియుగంలో ఉన్నవారని సంప్రదాయకులు చెప్తారు. చారిత్రకులేమో 5వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం క్రీస్తు శకం మధ్య వీళ్ళంతా ఉన్నారు, భక్తి సాహిత్యం అంతా అప్పుడు వాళ్ళు రాశారు అని చెప్తారు. ఏదేమైనా అందులో వాళ్ళ సాహిత్యం ఉన్నది కాబట్టి ఆ సాహిత్యం
దివ్య దేశాలకు సంబంధించి అవి దివ్య దేశాలు అయ్యాయి. ఆ సాహిత్యం సృష్టించిన వాళ్ళు దివ్య సూరుడయ్యారు. ఈ ఒక ఆలోచన రావడానికి ఈ రెండు ఎందుకు అన్న ఆలోచనతో నేను వైష్ణవ సాహిత్య వ్యాసాలకు అడుగుపెట్టాను. ఆ పద్ధతిలో కొన్ని తమిళంలో ఎలాంటి సాహిత్యం వచ్చింది, తెలుగులో ఎలాంటి సాహిత్యం వచ్చింది అని. ఇప్పుడు రాముడు కథ చెప్పినంత మాత్రాన, కృష్ణుడి కథ చెప్పినంత మాత్రాన, నరసింహస్వామి కథ చెప్పినంత మాత్రాన వైష్ణవ సాహిత్యం అని ఒక రకమైన అభిప్రాయాలతో ఉండే వాళ్ళంతా ఉన్నారు. అది కాదు మనం చూడవలసింది. ఇప్పుడు నరసింహస్వామిని అద్వైతులు కొలుస్తారు, ద్వైతులు కొలుస్తారు. శ్రీరాముణ్ణి అంతే. ఇవాళ మనకి టీవీల్లో మీడియాల్లో పెద్ద చర్చ. రామనవమి రోజు చేస్తారు కానీ శ్రీరామనవమి పునర్వసు ఉండే భద్రాచలంలో చేస్తే మొన్నటిదాకా ఈ గొడవలు లేవా? 10 ఏళ్ల కింది వరకు భద్రాచలంలో ఏ రోజు కళ్యాణం అయితే మన ఇంట్లో ఆ రోజు చేసుకుందామని మాట్లాడుకున్న మనం ఇవాళ పునర్వసు రోజే ఎందుకు చేయాలి, నవమి రోజే ఎందుకు చేయకూడదు అని ఇరు వర్గాలు మాట్లాడుకునేటటువంటి ఒక స్థాయిలోకి వచ్చాం. కాబట్టి రాముడిని వర్ణించినంత మాత్రాన అది వైష్ణవ సాహిత్యం అని, లేకపోతే అలా కాదు. సైద్ధాంతికంగా రామానుజుల వారి యొక్క భాగవత సంప్రదాయాన్ని, విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించిన మూలాల్ని ఒక రచన అన్వయిస్తే, లేదా దానికి సంబంధించిన ఆళ్వారుల కథను కానీ వాళ్ళ సిద్ధాంతాల్ని కానీ చెబితే, వాటిని అనువదిస్తే దాన్ని వైష్ణవ సాహిత్యం అని మనం తీసుకుంటే బాగుంటుంది అనే అంశం నేను వ్యాసచక్రం అనే పుస్తకం రాసిన రోజుకి నాకు అంత క్లారిటీ రాలేదు. కానీ తర్వాత రోజుల్లో మాత్రం నాకు ఆ స్పష్టమైన అవగాహన ఏర్పడింది. కానీ ఇప్పుడు మీ డెఫినేషన్ ప్రకారము శ్రీ చైతన్య మహాప్రభు కానీ, జయదేవుడు రాసింది కానీ ఇవన్నీ వైష్ణవ సాహిత్యం కాకుండా పోతాయిగా? అలా కాదు. మీకు వైష్ణవ ప్రభావంతో, సిద్ధాంత ప్రభావంతో వచ్చినటువంటి సాహిత్యం అని మనం అర్థం చేసుకుంటే మనకి నింబార్క సంప్రదాయం, రాధామాధవ సంప్రదాయం, మీరు చెప్పినటువంటి చైతన్య ప్రభు సంప్రదాయం, అట్లాగే బెంగాల్ ప్రాంతంలో వచ్చిన ఇతర సంప్రదాయాలు, అట్లాగే సురదాసు. అంటే ఇక్కడ సురదాస్ రామాయణం చెప్పినంత మాత్రాన అని మాత్రమే స్థూల దృష్టి అర్థం చేసుకుంటుంది. కానీ దాని వెనక పరమాత్మని చేరటంలో ఉండే ఒక ఆనంద స్వభావం ఏదైతే ఉందో దాని గురించి వాళ్ళు ఏదో మాట్లాడారు అనే రీతిలో అర్థం చేసుకున్నప్పుడు ఇవి వైష్ణవ సిద్ధాంతం యొక్క ప్రభావమే. మీకు ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే అండి, వైష్ణవం ఆచరణకి సంబంధించిన కొన్ని విషయాల వల్ల కూడా ఉత్తరాదిలో చాలా మందిలోకి వెళ్ళగలిగింది. ఒకటి. రెండవది, వైష్ణవ సిద్ధాంతానికి సంబంధించిన వాటిలో పాటలకి ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. ఆళ్వారుల పుణ్యం అనుకోండి, లేకపోతే గోపికా తత్వం అనుకోండి, ఇలాంటి వాటి వల్ల సమూహంగా ఆడిపాడేటటువంటి, భగవంతుణ్ణి కొలిచేటటువంటి ఒకనొక సంప్రదాయం అనేది బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ రావటం వల్ల జనాల్లోకి కొంచెం ఆ సిద్ధాంతం వెళ్ళిందేమో అని నేను అనుకుంటాను. ఆ అర్థంలో నేను మాట్లాడతాను. అయితే మీరన్నట్టు వైష్ణవ సంప్రదాయం యొక్క ప్రభావం చేత వచ్చిన సిద్ధాంతాలు అవి కాదు అని కాదు. ఇప్పుడు ఉదాహరణకి భక్తి రసామృత సింధు రూపగోస్వామి, మధుసూదన సరస్వతి భక్తిని సిద్ధాంతంగా ప్రతిపాదిస్తూ కృష్ణుడ భక్తి మాత్రమే అనటంతో ఏం జరిగింది? కృష్ణ భక్తి మాత్రమే అనటంతో అది రస సిద్ధాంతం కాకుండా పోయింది. మీరు నిజంగా కృష్ణ భక్తి అనే మాట అనకుండా కృష్ణ భక్తి అనేది ప్రధాన కారణంగా చూపిస్తూ, అంటే విభావానుభవాలనే కారణంలో దాన్ని చూపిస్తూ మీరు గ్రామదేవతను కూడా అందులో నీవు భావించి ఉంటే భక్తి సిద్ధాంతంగా మిగిలేదేమో. కాబట్టి ఇది ఆ సిద్ధాంతం యొక్క ప్రభావమే, ఆ సిద్ధాంతం యొక్క ప్రభావంగా వచ్చిందే. కాబట్టి దాన్ని తీసివేయటం అని కాదు. అయితే వైష్ణవంలో వచ్చిన సడలింపు, ఆ సడలింపు వల్ల వసతి కొద్దీ వైష్ణవం అనే మాట మనం వింటూ ఉంటాం. అంటే కాలానుగుణంగా వైష్ణవంలో వచ్చినటువంటి మార్పులు అనుకోండి, ఇంకొకటి అనుకోండి. రెండవది, ఇవన్నీ కూడా అవి వైష్ణవ సిద్ధాంతానికి దూరము అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. కానీ ఆ స్థితి లేదు నాకు తెలిసినంతలో. తర్వాత మీరు రాసిన కవిత్వ విశ్లేషణ వ్యాసాల గురించి చెప్తారా? నిజానికి కవిత్వ విశ్లేషణలో ఒక 16 వ్యాసాలు రావాలి అన్న ప్రయత్నంలో ఆ కవిత్వానుసంధానం అనే పుస్తకం వేశాను. ఆ పేరు పెట్టింది కూడా మా ఆవిడే. నిజానికి 1997 ప్రాంతంలో తెలుగులో వచ్చిన సంకలన గ్రంథాలపైన నేను PhD చేశాను. దాని మీద ఒక పుస్తకం, ఒక వ్యాసం రాశాను. అలా రామదాసు కీర్తనలపైన అక్కడక్కడ సెమినార్లలో మాట్లాడినటువంటి కొన్ని ప్రసంగాలు ఇట్లాంటి వాటిని ప్రధానంగా తీసుకొని కవిత్వ విశ్లేషణ వ్యాసాలు రాశాను. అయితే దాంట్లో చేరా గారి ప్రేరణతో తిలక్ తపాలా బంట్రోతు అనే ఒకే ఒక ఖండికని ఎలా విశ్లేషించవచ్చు లాంటి ప్రయత్నం చేశాను. అట్లాగే బోయి భీమన్న పద్య సాహిత్యం గురించి 2 పద్య ఖండికల గురించి రాయటం, జాషువా గురించి రాయటం, స్త్రీవాదం, అద్దేపల్లి కవిత్వాన్ని గురించి రాయటం, ఇవి ప్రధానంగా చేశాను. అయితే ఎవరన్నా రాయమన్నప్పుడు వాళ్ళ కవిత్వాన్ని చదివి నాకున్న
సాహిత్య విమర్శ అవగాహన నుంచి నేను విశ్లేషించినవే కానీ దాంట్లో కొత్త మార్గాల్ని నేను ప్రవేశపెట్టాను అని మాత్రం నేను అనుకోవట్లేదు. అయితే 1-2 సందర్భాల్లో మాత్రం రామదాసు గురించి రాసేటప్పుడు మాత్రం కొంత విశిష్టాద్వైత ప్రభావం ఆ వ్యాసాల్లో నేను చూస్తాను. అద్దేపల్లి కవిత్వంలో నాకు బాగా ఆ విశ్లేషణ ఎక్కువగా నచ్చింది. ఎందుకు కారణం ఏమిటి అని అంటే, ఆయన తొలి రోజుల్లో రాసిన దానికి, అంటే మొదటి 20 ఏళ్ళు రాసిన దానికి తర్వాత రాసిన దానికి చాలా తేడా కనిపిస్తుంది. ఒక సాహిత్యంలో స్పాంటేనియస్ ఎక్కువగా కనిపిస్తే తర్వాత రోజుల్లో ఇమాజినేషన్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఇలాంటి లక్షణాలని పెట్టుకొని ఆయన క్రియేటివ్ పవర్ ఎక్కడుంది అని చెప్పడానికి ఒక ప్రయత్నం చేశాను. అది కొంచెం నాకు ఇష్టమైనటువంటి వ్యాసాల్లో ఆ పుస్తకంలో ఉన్న వ్యాసాలు. అయితే కవిత్వ విశ్లేషణలో ఇంకా తర్వాత రోజుల్లో కూడా కొంత రాసుకుంటూ వచ్చాను, కానీ ఇప్పటికీ కవిత్వ విశ్లేషణలో నాదైన మార్గాన్ని నేను ప్రదర్శించానని, లేకపోతే నా ఒక ఆలోచనని తీసుకువచ్చానని మాత్రం నేను అనుకోవట్లేదు. రెండవది, నేను ఒక రచయితని గురించి, ఒక పుస్తకాన్ని గురించి, ఒక ప్రాంతానికి సంబంధించిన లేదా ఒక ధోరణికి సంబంధించిన దాని గురించి మాట్లాడటం అనే పద్ధతి కంటే కూడా జనరల్గా ఒక సాహిత్య పరిణామాన్ని చెప్పటానికి లేదా ఒక సాహిత్య ప్రక్రియ పరిణామాన్ని చెప్పటానికి ప్రయత్నించిన వ్యాసాలే ఎక్కువ రాయటానికి ప్రయత్నించాను. అందువల్ల ఆ మార్గంలో ఎక్కువ కృషి చేయలేదని చెప్పాలి. నేను చివరగా నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, సాధారణంగా తన సొంతంగా సృజన అనేది లేని, అంటే క్రియేట్ చేయని వ్యక్తి క్రియేటివ్ సాహిత్యాన్ని విమర్శించడానికి అర్హుడా కాదా అనేది ఒక సందేహము. కానీ విమర్శ అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ అని, ఒక సృజనాత్మక ప్రక్రియని అర్థం చేసుకోవాలంటే ఆ సృజన చేసిన వాడికన్నా అధికమైన సృజనాత్మకత విమర్శకుడికి ఉండాలని అభిప్రాయం. ఒక విమర్శకుడిగా మీ అభిప్రాయం ఏంటి? మొదటి ప్రశ్న, విమర్శ చేసేటటువంటి వ్యక్తి సృజనకారుడు కూడా అయితే ఉండే ప్రయోజనం ఏంటి అని. లక్ష్మణరేఖ అన్న పుస్తకంలో ఆధునికాంధ్ర కవి విమర్శకులు అనో వ్యాసం ఉంది. నారాయణ రెడ్డి గారు, సోమసుందర్ గారు, దువ్వూరు రామిరెడ్డి గారు, విశ్వనాథ సత్యనారాయణ కవులుగా ప్రసిద్ధులై విమర్శ చేసిన వాళ్ళని గురించి దాంట్లో ఉంది. విశ్వనాథ సత్యనారాయణ కవి కూడా కాకుండా ఉంటే ఇన్ని శిల్పరహస్యాల్ని చెప్పేవాడా అని నాకే ఒక సందేహం ఉంది. సంపత్ కుమార్ గారు విశ్వనాథ సాహిత్యంలో, సుప్రసన్న గారు, సంపత్ కుమార్ గారు, మరికొంతమంది, ధూళిపాల శ్రీరామమూర్తి గారితో సహా వాళ్ళు కూడా కవిత్వ స్థితి, ఆ మానసిక స్థితి లేని వాళ్ళైతే వాళ్ళు చెప్పే విషయాలు ఇంత గొప్పగా ఉండేవా అని ప్రశ్న వేసుకున్నప్పుడు, విమర్శకుడికి సృజనకారుడు కూడా అయితే చాలా ప్రయోజనం ఉంది అని నేను ఒప్పుకుంటాను. అయితే విమర్శకుడు సృజనకారుడైనా సరే విమర్శలోకి వచ్చినప్పుడు మాత్రం వాడు విమర్శకుడిగానే ఆలోచించాలి. ఆ పని వాళ్ళు చేయటం వల్ల కట్టమంచి రామలింగారెడ్డి గారు కావచ్చు, రాళ్లపల్లి వారు కావచ్చు, విశ్వనాథ వారు కావచ్చు, దువ్వూరు రామిరెడ్డి గారు కావచ్చు, చాలా ఉదాత్తమైనటువంటి విమర్శ చేయగలిగారు ఇవాళ దాకా కొంతమంది వరకు. తరువాతి రోజుల్లో సృజనకారుడైన వాడు విమర్శ రాస్తున్నప్పుడు సృజనకారుడిగానే చేస్తున్నాడు. శేషేంద్ర కొంత ఆ పని చేశారు. శేషేంద్ర చాలా గొప్ప విమర్శలు చేశారు, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఆయన సృజనకారుడుగానే విమర్శ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయటంతో చాలా కొత్త సిద్ధాంతాలు చెప్పాడు. ప్రతీక గురించి చాలా మాట్లాడారు, గజల్ గురించి మాట్లాడారు, స్వర్ణహంస అన్న పేరుతో శ్రీహర్ష నైషధాన్ని మన కళ్ళ ముందు నిలిపారు. కానీ అందులో విమర్శకుడిగా ఆయన స్థితి కంటే కూడా అనుభూతి పరంగా సృజనకారుడిగా మాట్లాడింది ఎక్కువ. దానివల్ల ఆయన సాహిత్య విమర్శ ఎంత అర్థం కావాలో అంత అర్థం కాకుండా పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. అంటే విమర్శకుడికి సృజన భూమిక ఉన్నా, సృజనకారుడై ఉన్నా, విమర్శలోకి వచ్చినప్పుడు మాత్రం సృజన పక్కకు పెట్టి విశ్లేషణాత్మకమైన ఆలోచనాత్మక దృక్పథమే ముందుకు వస్తే అది చాలా లాభాన్ని కలిగిస్తుంది సాహిత్యానికి, అందులో ఏమీ సందేహం లేదు. కానీ విమర్శ చేయటం మొదలుపెట్టిన తర్వాత కూడా అతని యొక్క సృజననే అందులో డామినేట్ చేస్తే, అందులో అది వచ్చి కూర్చుంటే, ప్రభావం చూపిస్తే అది సాహిత్య విమర్శ ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదు. ఇది నేను అనుకునే విషయం. ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే ఆర్ఎస్ సుదర్శనం గారు రాసినటువంటి నవలలకి, ఆయన చేసిన సాహిత్య విమర్శకి రెండిటికి మధ్య తేడా తీసుకోండి. అసలు అక్కడ సృజనకారుడిగానే అక్కడ కనిపిస్తాడు, ఇక్కడ విమర్శకుడుగానే కనిపిస్తాడు. అంత స్థితి ఉంటే అది లాభం, లేకపోతే మాత్రం సాహిత్యానికి నష్టమే. కానీ అసలు సృజనాత్మకతతో పరిచయం లేని, ఏమీ సృష్టించని వాడు ఒక సృజనాత్మక రచనని విమర్శించడం భావ్యమా? అంటే వంట చేయటానికి రానంత మాత్రాన వంట ఎలా చేయకూడదో చెప్పడానికి వీల్లేదు అంటే ఎట్లా? అట్లా కాదు. అంటే
ఇప్పుడు మీకు మామూలు మాటల్లో చెప్పాలంటే అభినవగుప్తుడి యొక్క స్థాయి భావం అన్న సిద్ధాంతం అంతా మా నాన్నగారు అమ్మగారు నా కళ్ళ ముందు హాయిగా ఉన్నారండి. నాటకంలోనో ఒక సినిమాలోనో తండ్రిని పోగొట్టుకున్నటువంటి ఒకానొక వ్యక్తి పడుతున్న బాధ చూసి నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. నా జీవితంలో అనుభవంలో లేని విషయం కదా, నాకెందుకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి? మీరన్నమాట నిజంగా అలా జరిగితే నా కళ్ళలో నీళ్లు తిరగకూడదు. మా అమ్మ నాన్న కళ్ళ ముందు హాయిగా ఉన్నారు, నా కళ్ళ ముందు వాడెవడో బాధపడుతుంది, నాకెందుకు బాధ కలగాలి? అలా జరగడానికి వీల్లేదు కదా. కాబట్టి విమర్శకుడికి సృజనాత్మకమైనటువంటి లక్షణాలే ఏమీ లేనప్పుడు వాడికి అసలు ఏమీ అలా చెప్పడానికి వీల్లేదు, అలా ఉండటానికి వీల్లేదు. అయితే మీకు తెలుసో తెలియకో, ఈవెన్ నేను ఎక్కువ కవిత్వం రాయలేదనుకున్న నేను కూడా 16 ఏళ్లప్పుడు 20 ఏళ్ల లోపల కొంత కవిత్వం రాశాను, పిచ్చి పిచ్చిగా ఏదో రాశాను. ఎంతో కొంత కవిత్వం రాసిన వాళ్ళే అస్సలు రాయలేదు, ఎక్కువ విమర్శలే రాశారు అనేటటువంటి, ఇప్పుడు కొంతమంది గురించి మనకు తెలియదు కానీ కేకే రంగనాచార్ల గారు ఉన్నారు, వారి సాహిత్య వ్యాసాలు తప్ప మనకి వారు ఎక్కడన్నా కవిత్వం రాశారా లేకపోతే ఏమిటో మనకి ఏమీ తెలియదు. నిజంగా వెతకడానికి ప్రయత్నిస్తే వారి దగ్గర నుంచి కూడా ఒక కవిత దొరకవచ్చు. నేను చెప్పదలుచుకున్న మాట ఏమిటి అంటే, ఏదో సందర్భంలో సృజనకు సంబంధించిన ఆలోచన కూడా వీరెక్కడో చేసి ఉంటారు, ఎక్కడో దగ్గర. కొంతమంది ప్రసిద్ధ విమర్శకులు అయితే జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా నవలలు రాశారు, నాటకాలు రాశారు, కవిత్వం రాశారు. అలా మనకి ప్రత్యేకంగా దొరుకుతున్నాయి. ఇవాళ చాలా మంది కథలు రాసేటటువంటి వాళ్ళు విమర్శ వ్యాసాలు రాస్తున్నారు. అరే విమర్శ వ్యాసాలా కాదా తర్వాత మాట్లాడదాం. కేతు విశ్వనాథ్ రెడ్డి గారు రాశారు, బేసరాములు రాస్తున్నారు, అటు విమర్శలు రాస్తున్నారు, ఇటు కథలు రాస్తున్నారు కదా. కాబట్టి సృజనతో లక్షణం ఉన్నవాళ్లే విమర్శకులు కావాలి అని అంటే మాత్రం ఒకటి జరుగుతుంది, ఒక మంచి జరుగుతుంది. అదేమిటి అంటే అతని యొక్క శిల్ప రహస్యం చెప్పే అవకాశం, ఈ కథని ఇలా చెప్తే బాగుంటుంది అని చెప్పే అవకాశం విమర్శకుడి కంటే ఒక పాలుంటే ఉండవచ్చు కాక. కానీ వాడిలో ఉన్న సృజనకారుడు దాన్ని డామినేట్ చేస్తే మాత్రం విమర్శకులకి ఉండనిది అసూయ, సృజనకారులకు ఉండేది అసూయ. అది ప్రవేశిస్తుంది కొంత దాంట్లోకి, అది నేను అనుకుంటాను. చివరగా ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రపంచంలో రచయితలు ఎక్కువ ఉన్నారు, పాఠకులు తక్కువ ఉన్నారు అనేటువంటి ఒక అపప్రదనో అపోహనో నిజము ప్రచారంలో ఉంది. ఒక విమర్శకుడిగా, ఒక సాహిత్య ప్రేమికుడిగా ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీన్ని దాటుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయం? ఈ ప్రశ్న అడగటం కంటే ముందు ప్రశ్న వేశారు మీరు, విమర్శ సృజనాత్మకమా కాదా అనే ప్రశ్న కూడా అనుకున్నాం మనం. విమర్శ సృజనాత్మకమా లేకపోతే విమర్శ కూడా సృజనాత్మకమేనా? ఇలాంటి ప్రశ్నలు చర్చలు ఒక 20 ఏళ్ల క్రింద కొంతమంది చేశారు. అల్లసాని పెద్దన రాసిన వరూధిని ఘట్టం జీవి కృష్ణారావు గారు వరూధిని అనే పేరుతో ఖండకావ్యం రాశారు. దీన్ని పునఃసృజన అన్నాం. అదే పేరుతో నారాయణ రెడ్డి గారు నాటకంగా రాశారు, దాన్ని పునఃసృజన అన్నాం. వ్యాసుడు రాసినటువంటి శకుంతల కథ అభిజ్ఞాన శాకుంతలం పేరుతో కాళిదాసు రాశాడు, సృజన అన్నాం. వీళ్ళు కొత్తగా కథలు తయారు చేసుకోలేదు, కానీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి ప్రక్రియ సామాన్య లోకంలో సృజనాత్మక ప్రక్రియలుగా గుర్తించబడటం చేత అవి సృజనాత్మక రచనలయ్యాయి. అది ఒక కారణం. రెండవది, పూర్వ సాహిత్యానికి, వ్యాస భారతానికి కొన్ని ప్రశ్నలకు జవాబులు లాంటి విషయాలు నన్నయ్య తన భారతంలో చేశాడు అని మన విమర్శకులు నిరూపించారు. అంటే అర్థం ఏమిటి? అర్థం కాని పార్ట్ని ఒకనాడు చెప్పటానికి మన వాళ్ళు సృజన భూమికనే ఎన్నుకున్నారు. సో విమర్శ కూడా ఒక రకంగా సృజనాత్మకమే, కాలానుగుణంగా వచ్చింది. ఇక్కడ విమర్శ సృజనాత్మకము అనేటటువంటి మాట లాంటిదే విమర్శ శాస్త్రమా కళనా అనే ఒక చర్చ కూడా ఉంది. నేర్చుకునేటప్పుడు అది శాస్త్రమే, కానీ ప్రదర్శించేటప్పుడు మీరు కళాత్మకంగా ఉండవచ్చు. ఇప్పుడు కోకు చేకూరు రామారావు గారు సాహిత్య విమర్శ సాహిత్య పేజీని చాలా లైవ్లోకి తీసుకొచ్చారు. సాహిత్యం చాలా మంది చదవటానికి అవకాశాన్ని తీసుకొచ్చారు. దానివల్ల ఏం జరిగింది? అది సృజనాత్మకము అన్న దాని దగ్గరగా వచ్చింది కదా, అదొక ప్రయత్నం జరిగింది. అంటే విమర్శ సృజనాత్మకమైనటువంటి స్థితిలో ఉండటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది, దాంట్లో ఏం సందేహం లేదు. అది సృజనాత్మకమా అనేటటువంటి మాట మనం ప్రశ్నించుకున్నప్పుడు మీరు మీ అనుభూతిని వ్యాఖ్యానించే ప్రయత్నం చేసినప్పుడు అది సృజనాత్మకంగా ఉంటుంది. ఆ కవిత మిమ్మల్ని ఎందుకు కదిలించింది, మిమ్మల్ని ఉండబట్టలేక ఎందుకు చేసింది అని మీరు వ్యాఖ్యానించే సందర్భంలో మీరు ఎన్ని ఆలంకారిక ప్రమాణాలు, మార్క్సిస్ట్ సిద్ధాంత ప్రమాణాలు, మరే ప్రమాణాలు పెట్టినా మిమ్మల్ని ఎందుకు కదిలించింది అని చెప్పడానికి చేసేటటువంటి ప్రయత్నంలో అది సృజనాత్మకంగా కనిపిస్తుంది. ఇంతెందుకండి, ఒక రచయిత ఒకరొక రకమైనటువంటి ఆలోచన చేశాడు. ఉదాహరణకి ఒక మాట చెప్తాను, నేను చేసిన వ్యాసం అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఉభయ కావ్యం అని తిక్కన గారు వాడారు. నేను ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ అని తనను తాను గురించి చెప్పుకున్నాడు. ఆ మాట వాడింది నిర్వచనోత్తర రామాయణంలో. ఏమండి, దానికి అర్థాలు చెప్పిన వాళ్ళందరూ కూడా కేతన ఉభయ కావ్యం అన్న మాట దగ్గరకు వచ్చినప్పుడు సంస్కృతం తెలుగు అని అర్థం చెప్పాం. తర్వాత రోజుల్లో
ఇతిహాస ప్రక్రియ, కావ్య ప్రక్రియ రెండింటిని మిశ్రం చేసి రాశాడు అన్నాం. దృశ్య కావ్య ప్రక్రియ, శ్రవ్య కావ్య ప్రక్రియ రెండు ఉభయ కావ్యం అన్నాం. కోవల సంపత్ కుమారాచార్య గారు మాత్రం కొంచెం దగ్గరగా శాస్త్ర లక్షణము, కావ్య లక్షణము రెండింటినీ సమన్వయం చేసి అన్నాం. అందరూ ఇలాగే చెప్పారు. అందరూ నిర్వచనోత్తర రామాయణంలో చెప్పిన ఆ మాటను పట్టుకొని మహాభారతానికి అన్వయించి మాట్లాడారు పెద్ద పెద్ద విమర్శకులందరూ కూడా. కానీ నేనేమంటాను అనంటే ఉభయ కావ్యము అంటే శ్రవ్య, దృశ్య ఇలాంటి మాధ్యమాలని కాకుండా గద్యకావ్యం, పద్యకావ్యం, చంపు కావ్యం తాను నిర్వచనంగా రాస్తున్నాడు అంటే పూర్తిగా పద్యాల్లో రాస్తున్నాడు. కానీ నేను తలుచుకుంటే ఉభయ కావ్యంలో కూడా రాయగలను, పద్యము గద్యము కలిపి రాయగలను అని చెప్పుకుంటున్నాడు. అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? పద్య గద్య మయమైనటువంటి చెంపు కావ్యమనే తిక్కన అనుకుంటున్నాడు. కానీ మా పూర్వ విమర్శకులు చెప్పినది కాదేమో అని నాకు ఒక అనుమానం కలిగింది. ఇది మరి సృజనాత్మకం కాదా? కొత్త విషయాన్ని ఆవిష్కరిస్తోంది కదా. కానీ ఇందులో హృదయం తక్కువ ఉంటుంది, అందువల్ల అది సృజన కాదేమో. ఆలోచన ఎక్కువ ఉంటుంది కాబట్టి అది సృజన కాదేమో అనుకుంటాం. కాబట్టి నూతన ఆవిష్కరణ చేసేటటువంటి సందర్భంలో, ఒక విషయాన్ని వ్యాఖ్యానించే సందర్భంలో అది సృజనాత్మకమే. ఇంకా మామూలు మాటల్లో చెప్పాలంటే జీవి సుబ్రహ్మణ్యం గారు నాచన సోముని ఉత్తర హరివంశాన్ని వంశకథా కావ్యం అన్నారు. ఆ ప్రక్రియ కొత్త పేరు పెట్టారు. మరి డి చంద్రశేఖర్ రెడ్డి గారు నాయన సుబ్బారావు గారి జన్మభూమి అన్న కావ్యాన్ని పరిశీలిస్తూ జన్మభూమి అన్నది ఒక కావ్య ప్రక్రియ అని నిరూపించారు ఆయన. దాంట్లో ఏముంటుంది? జన్మభూమి అన్న ఒక కాన్సెప్ట్లో ఎలాంటి రచనా విధానం వస్తుంది అని, అంటే అది కొత్త విశ్లేషణ కదా. కాబట్టి నూతనమైనటువంటి సమన్వయాన్ని తీసుకుని చేసేటటువంటి ప్రయత్నంలో విమర్శకుడి యొక్క సృజనాత్మకత బయటపడుతుంది. అయితే అది ఆలోచన నుంచి బయటపడుతుంది, నిజమైన సృజన అనేది హృదయం నుంచి బయటపడుతుంది. ఇది ప్రధానమైనటువంటి తేడా. సరే, పాఠకులు తగ్గుతున్నారు, సాహిత్య విమర్శ చదివే వాళ్ళు తగ్గుతున్నారు, సాహిత్యం చదివే వాళ్ళు తగ్గుతున్నారు అనేటటువంటి విషయాలు చాలా వస్తున్నాయి. ఇవాళ కవిత్వం చదివే వాళ్ళు చాలా తగ్గుతున్నారు. ఎందుకు? అనుభూతి చెందడం అనేది మన జీవన విధానంలో మారిపోయింది. అసలు అనుభూతి అనేది లేదు మనలో. చాలా యాంత్రికంగా ఉండటానికి అలవాటు పడ్డాం. కాబట్టి కవిత్వం చదవటం మనకి చాలా తగ్గిపోయింది. ఇది ఒకటి. కథ, నవల లాంటివి కొంత చదువుతున్నారు. అయినా మంచిని చెప్పటం, లేకపోతే సామాజిక విషయాల్ని చెప్పటం, ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడు చూసినా ఈ సామాజిక విషయాలే, నాకెందుకు ఈ గొడవ అనేటటువంటి వర్గము ఉంటుంది. ఈ కారణాల చేత సాహిత్యం చదివేటటువంటి వాళ్ళు ఇవాళ చాలామంది, ఏదో కొంతమంది తప్ప అన్ని రకాల సాహిత్యాల్ని చదువుకోవాలి అనే ఒక ఆలోచన ఉన్నవాళ్ళు తప్ప మిగతా అందరూ చేస్తున్న పని ఏమిటి అని అంటే, మనం ఒక పరిధిలో మన ఈ పద్ధతి సాహిత్యం చదివితే చాలు కదా అని సాహిత్యకారులే తమను తాము గిరిగేసుకున్నారు. అయిపోయింది. ఆ స్థితి ఒకటి వచ్చేసింది. మామూలు పాఠకుడికి వానికి ఏ సిద్ధాంతంతో వానికి ఏం సంబంధం? అతనికి సిద్ధాంతాలతో ఏమీ సంబంధం లేదు. హాయిగా తనకిష్టమైన ఏ రచన ఉంటే అది చదువుకుంటాడు. అది క్రైమా, లేకపోతే హాస్యమా, లేకపోతే ఇంకోటా తర్వాత సంగతి. రెండవది, చాలా బుర్రకు పదును పెట్టి బుర్రను బాగా ఆలోచింపజేసి ఏదో సిద్ధాంతాలు చెప్పేటటువంటి సాహిత్యాన్ని చదవటానికి ఇవాళటి పాఠకుడు ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి మీరు వారపత్రికల్లో, దినపత్రికల్లో కూడా చూడండి, చాలా లైటర్ వేగా ఉండే ఓ చిన్న అంశాన్ని చర్చించేటటువంటి కథలే కనిపిస్తున్నాయి తప్ప సైద్ధాంతికమైన కోణం నుంచి వచ్చేవి చాలా తగ్గుతూ ఉన్నాయి. అంటే రచయితలుగా మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే, సమకాలీన సాహిత్య సామాజిక వాతావరణాన్ని లైటర్ వేలో చెప్పడానికి ప్రయత్నించేటటువంటి పని చేయాలి. సృజనలో వచ్చిన మార్పులే ఇవన్నీ కూడా. కొత్త తరంలో రావాల్సినంత అధ్యయనము, అధ్యాపనము ఇట్లాంటివి తగ్గటం వల్ల కూడా సృజనలో కొన్ని మార్పులు వచ్చాయి. వాటి వల్ల పాఠకులు ఏం రాస్తున్నారులే ఇవాళ అని. రెండవది, మన పెద్ద తరంలో కూడా ఒక లోపం ఉంది. కొత్త తరం కనిపించేసరికి మీదేం కొత్త వాళ్ళు ఏం రాస్తున్నారా, అసలు ఏమన్నా అర్థం ఉందా అని కొత్త తరానికి సంబంధించిన 10 మంది మిత్రులు కలిసి ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటుంటుందో నిజమేనేమో, కొత్త తరంలో ఏం లేదేమో, అందుకని మనం చదవటం ఎందుకు అని కొత్త తరమే అలా తయారవుతుంది. 70 ఏళ్ల ఒక సాహితీవేత్త కొత్త తరాన్ని మీరు ఏం రాస్తున్నారు, లేదా కొత్తగా రాయట్లేదు, కొత్త తరం ఏమి రాయట్లేదు అని 10 సార్లు స్టేజ్ మీద అంటున్నప్పుడు, ఏదో సాహిత్యం మీద కొంచెం ఆసక్తి ఉన్న ఒక వ్యక్తి 4-5 సార్లు అది విన్నాడు అనుకోండి, 5వ సారి నుంచి వాడు చదవటం మానేస్తాడు. అంటే పై స్థాయిలో ఉండేటటువంటి సాహితీవేత్తలు కొత్త తరాన్ని
మౌల్డ్ చేసేటటువంటి పని. నాకు అద్దేపల్లి రామ్మోహన్ రావు గారి లాంటి వ్యక్తి నాకు ఎందుకు బాగా ఇష్టం అంటే, ఎంత చిన్నవాడైనా సరే అప్పుడే ఆ రోజే కవిత రాసి ఉంటాడు ఆయన చూసి. అలాంటి వాడు ఒక కవిత ఇచ్చినా సరే దాన్ని సరిచేసి ఇవి చేస్తే బాగుంటుంది అని చెప్పి దాన్ని మార్పులు చేసి లేదా దానికి ఇంకా బాగా రాయటానికి ప్రేరణ కలిగించేటటువంటి తరం సంబంధించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అది పెద్ద తరంలో ఉండవలసిన బాధ్యత. అది మేము రాసేసాం, మా సాహిత్యం ఎవరన్నా చదివితే చాలు అని కాదు కదా. కొత్త తరాన్ని ఆ పద్ధతిలో తీసుకురావలసినటువంటి అవసరము ఉంది. రెండవది, ఇవాళ వాట్సప్, ఫేస్బుక్ ఇట్లాంటి వాటిలలో ఆ వాక్యాలు నాలుగు కనిపించగానే మంచిగా ఉంది అని మాత్రమే చెప్పే అవకాశం, అక్కడ ఇంకో అవకాశం లేదు. బాగాలేదని లైక్ ఆర్ నాట్ లైక్ అంతవరకే, దాన్ని విశ్లేషించి చెప్పేంత అవకాశం కూడా అక్కడ కలగటం లేదు. కాబట్టి పాఠకుల్లో కూడా నేను రాసిన దాన్ని వెంటనే పొగడేయాలి. మన పిల్లలే ఇంట్లో ఉన్న పిల్లలే ఎవరా ఇలా చేసావు అంటే వెంటనే అంగీకరించట్లేదు కదా. వాటి కొత్త తరం రచయితల్లో కూడా మీరు ఇంకోళ్ళది కొంతమంది చదవండియా అంటే మాది బాగుందా అలా బాగాలేదా చెప్పమంటే ఇంకోళ్ళ చదవమంటావేంటి అనే స్థితికి వచ్చారు. కాబట్టి రచయితలే ముందు చదవటం లేదు. దేవులపల్లి రామాంజరావు గారు లాంటి వాళ్ళు కూడా సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఉండి ఆయన మాట్లాడినంటే రచయితలు మీరు బాగా చదవండి అనే మొత్తుకునేవాడు ఆయన వ్యాసాలు చదువుతుంటే నాకు అర్థమైంది ఈ మధ్య. అలా రచయితలు ఎక్కువగా చదవటం మొదలు పెడితే మీరు చదవటం మొదలు పెడితే ఎట్లా చదివించాలో అదే జరుగుతుంది. అలాంటి ప్రయత్నం రచయితల వైపు నుంచే ఎక్కువ జరగాలని నేను కోరుకుంటున్నాను. పాఠకుల్లో ఏమీ లోపం లేదు, విమర్శకులు. అయితే ఇంతకీ విమర్శని సృజనాత్మక ప్రక్రియగా పరిగణించవచ్చా, లేక ఈ కాల్పనికేతర రచన అనగానే సృజనాత్మకత ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. దీన్ని ఎలా సమర్థిస్తారు? మనకి వచన సాహిత్యం దగ్గరికి వచ్చేసరికి కథ, నవల, నాటకం ఇవన్నీ కూడా కాల్పనిక రచనలుగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాల్పనికేతర వచనం అన్నప్పుడు ఆత్మకథ, జీవిత చరిత్ర ఇట్లాంటి విషయాల జోలికి వెళ్తున్నాం. కానీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు లాంటి వాళ్ళు, కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి వాళ్ళు, సురవరం ప్రతాపరెడ్డి గారు లాంటి వాళ్ళు, బూర్గుల రామకృష్ణారావు గారు లాంటి వాళ్ళు వాళ్ళ వ్యాసాలని పరిశీలిస్తే కాల్పనికేతర వచనంలో కూడా సాహిత్య విమర్శకు సంబంధించిన వచనం ఎట్లా ఉంటుంది అని మనకు రుచి చూపించారు. దీని గురించి కొంచెం వివరంగా చెప్పాలి అంటే కోవెల సంపత్ కుమారాచార్య గారు చాలా మంచి మాట అన్నారు ఈ విషయంలో. శాస్త్రం లేదా ఒక ప్రక్రియ విస్తృతమవుతున్న కొద్దీ సంక్లిష్టమవుతూ ఉంటుంది అని. అలా చూసుకున్నప్పుడు మనకి విమర్శలో కూడా లాక్షణిక పద్ధతిలో, లక్షణాన్ని చెప్పే పద్ధతిలో విమర్శ వ్యాసం రాసినప్పుడు కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుంది. అదే ఒక సృజనాత్మక రచనని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఆ వచనం చాలా సరళంగా వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే విమర్శలోనే మనం రెండు పార్శ్వాలను అర్థం చేసుకోవచ్చు. సృజనాత్మకమైన రచన మీద మనం విమర్శ చేస్తున్నప్పుడు సృజనాత్మక భాషకి దగ్గరగా ఉండే భాషని వ్యాసంలో వాడటానికి చేకూరు రామారావు గారు లాంటి వాళ్ళు, కోకు లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. అదే విమర్శ వ్యాసం కేకే రంగనాథాచార్యుల గారు రాస్తే చాలా సైద్ధాంతికంగా ఉండే పారిభాషిక పదాలతో, సైద్ధాంతికమైన పునాదులతో, వివరణలతో కనిపిస్తుంది. ఆ వచనానికి ఈ వచనానికి మనం చూసుకున్నప్పుడు ఇదేమో కొంచెం సృజనకు దగ్గరగా ఉందేమో, సృజనాత్మక రచన గురించి చెప్పడానికి దగ్గరగా ఉందేమో అని అనిపిస్తుంది కదా. అందువల్ల సృజనాత్మక రచన అనే ప్రక్రియను గురించి మనం మాట్లాడుతున్నప్పుడు విమర్శ చాలా సరళంగా అనిపిస్తుంది. సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నప్పుడు మాత్రం కొంచెం సంక్లిష్టంగా అనిపిస్తుంది. ఇది ఒక దశ. సృజన విమర్శ కూడా సృజన పద్ధతిలో ఉండేదేనా, సృజననేనా అని అంటే మనకు ఒక ప్రశ్న ఉంది. విమర్శ శాస్త్రమా, కళనా అని. నేర్చుకునేటప్పుడు శాస్త్రము, ప్రదర్శించేటప్పుడు కళ. ఇంకొంచెం వివరంగా చెప్పాలి అంటే మనం ఒక కవితని ఎట్లా వ్యాఖ్యానించాలి అని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాం. ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆనందవర్ధనుడి ధ్వని సిద్ధాంతము, వామనుని కావ్యాత్మ వాదాల్లో ఉండే రీతి సిద్ధాంతము, లేదా అలంకార సిద్ధాంతము, లేదా ఆధునికమైనటువంటి ప్రతీక, భావచిత్రం, అలగరి, ఇలా ప్రాగ్రూపాలు, మనోవిశ్లేషణ ఇలాంటి సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వీటిని నేర్చుకునేటప్పుడు శాస్త్రంగానే నేర్చుకోవాలి. కానీ దానిని ఒక రచనకి మనం అన్వయించి చెప్పేటప్పుడు
దాని సిద్ధాంతంగా చెబితే ఒక డాక్టర్ పోస్ట్ మార్టం చేసినట్టుగా ఉంటుంది. ఇక్కడ నాకు చిన్న సందేహం అండి. ఇప్పుడు నిజానికి కథ కానీ నవల కానీ పాశ్చాత్య రచనా ప్రక్రియలుగా భావిస్తారు. వాటికి మన ప్రాచీన సాంప్రదాయిక విమర్శన పద్ధతుల్ని సిద్ధాంతాలని అన్వయించడానికి వీలవుతుంది. ఆ దృష్టితో పాలపిట్టలో కథా నిర్మాణం కొన్ని ఆలోచనలు అనే పేరుతో నా వ్యాసం కూడా ఉంది. మీకు కథనిక ఆధునికమైనటువంటి ప్రక్రియ అన్న విషయంలో సందేహం లేదు. కానీ కథని గురించి ఆలంకారికులు ఏమీ మాట్లాడలేదు అని చెప్పడానికి వీల్లేదు. అయితే దీన్ని తొలిగా నాకు తెలిసినంతలో తెలుగు సాహిత్యానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి కోవెల సంపత్ కుమారాచారి గారు. భామహుడు చెప్పిన భావికత్వం అనే ఒక అలంకారాన్ని కథా నిర్మాణ పరంగా ఆయన వ్యాఖ్యానించి చూపించారు మనకి. ఇది ఒకటి. రెండవది, రచయిత పేరు గుర్తులేదు కానీ సంస్కృత్ అకాడమీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కథ ఇన్ పొయిటిక్స్ అని ఒక పుస్తకం వేశారు. అంటే దండి, భోజుడు, భామహుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది కథని గురించి, కథా నిర్మాణం గురించి చెప్పిన విషయాలని ఆ పుస్తకం, అట్లాగే సంపత్ కుమారాచార్యుల గారు, పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వాళ్ళు, అలాంటి వాళ్ళు తమ వ్యాసాల్లో చర్చించారు. కాబట్టి ఇవాళ మనకు కథానికగా పరిచయమైనటువంటి దానికి పునాది లేదు, అలంకార శాస్త్రం దాని గురించి చెప్పలేదు అని చెప్పడానికి వీలు లేదు. దాన్ని అన్వయించి చూపటానికి అవకాశం చాలా ఉంది. నా కథా నిర్మాణం కొన్ని ఆలోచనలు అనే వ్యాసం దాన్నే ప్రతిపాదిస్తుంది ప్రధానంగా. అంటే ఆ సూత్రాన్ని మనం ఇప్పుడు కథా విమర్శకు అన్వయించవచ్చు ఆధునిక కథకి? తప్పకుండా అన్వయించవచ్చు. ఎందుకంటే ఆధునిక కథలో ముగింపు, ఎత్తుగడ ఇలాంటివన్నీ కొన్ని సిద్ధాంతాలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయంటారా? ఉన్నాయి. అగ్నిపురాణం కథా లక్షణాలని చెప్తుంది అని ఒక శ్లోకాన్ని చదువుతూ ఉంటారు. పోరంకి దక్షిణామూర్తి గారు లాంటి వాళ్ళు కూడా తమ సిద్ధాంత గ్రంథంలో దాన్ని ప్రస్తావన చేశారు. ఎలా ఉండాలి అనంటే అద్భుతమైనటువంటి అంతంతో ఉండాలి, గర్భేచ కరుణోరస, సెంటర్ పాయింట్ కరుణరసంతో ఉండాలి అని చెప్పేటటువంటి శ్లోకాలు మనకి అగ్నిపురాణంలో దొరుకుతున్నాయి. అంటే అర్థం ఏమిటి దానికి? మనం అద్భుతంగా అనిపించాలి అంటే అది ఉత్కంఠని కలిగించాలి. ఉత్కంఠ అనేటటువంటి మాట శృంగారరసమా, హాస్యరసమా, కరుణరసమా, బీభత్సరసమా ఏదైనా కావచ్చు. చివరిదాకా పాఠకుడు దాన్ని చదవటానికి అనుకూలంగా ఆ నిర్మాణమంతా సాగాలి అని చెప్పారు. ఆ సాగాలి అని చెప్పడంలో ఉద్దేశం అదే కదా. కాబట్టి అలంకార శాస్త్రం ఆధునిక కథానిక విషయాన్ని చెప్పలేదు అని చెప్పడానికి వీలు లేదు. అయితే ఆధునిక సాహిత్యం పరిచయం అయిన తర్వాత హెన్రీ లాంటి వాళ్ళు, మరికొంతమంది పాశ్చాత్య రచయితలు తెలిసిన తర్వాత వాటిని చదవకపోయినా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లాంటి వాళ్ళు నిర్మించిన కథా నిర్మాణాన్ని బట్టి అలంకార శాస్త్రం దీని గురించి పెద్దగా మాట్లాడలేదేమో అనుకునే ప్రమాదం మనకు ఉంది. కానీ స్థూలంగా కొన్ని విషయాలు మాత్రం చెప్పింది అని చెప్పడానికి నేను ఏమీ జంకను. ఎందుకంటే మీరు గమనిస్తే మన పురాణ రచనల లోపల ఒక కథ చెప్పే ముందు అతను శాపము పొంది శాప విమోచనం జరిగిన విధం పెట్టిదనినా అని, అంటే శాపము చెప్పేస్తున్నారు, శాప విమోచనము చెప్పేస్తున్నారు, కథ చెప్తున్నారు. సో సస్పెన్స్ ఏముంటుంది? ఇంకా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. మనం ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, లేదా ఒక నాటకం చూస్తున్నాం అనుకోండి, తర్వాత ఏం జరుగుతుంది అని మీకు తెలుసు, అయినా మీరు సినిమా మొత్తం చూస్తారు కదా. తర్వాత మీరు అనుకున్నదే జరిగింది, అప్పుడు మీరు ఏమంటారు తెలుసా? అబ్బా నేను అనుకున్నదే జరిగింది అని ఆనందపడతాం. మీరు అనుకోనిది జరిగింది ఆ కథలో, అబ్బా నాకు కూడా అర్థం కాలేదు, నాకు కూడా తోచలేదు అని. అంటే పాఠకుడిగా, సామాజికుడిగా మీరు దేనికి వరకు సంతృప్తి పడుతున్నారో అది ప్రధానమైంది తప్ప అందులో ఇలాంటి విషయం ఉందా లేదా అనేది కాదు. పాఠకుడికి లేదా ప్రేక్షకుడికి అది సంతృప్తినిస్తుందా అన్న కోణం నుంచి ఆలోచించినప్పుడు మన ప్రాచీన కథన పద్ధతి, కథా పద్ధతి ఈ పనే చేసింది. ఉదయం నుంచి రాత్రి దాకా ఒక జానపదుడు ఒక విషయాన్ని ఎత్తుకొని కథ చెప్తున్నాడు అంటే ఆసక్తికరంగా మలచకపోతే ఉదయం దాకా ఎవరు వింటారు? కాబట్టి ఉత్కంఠని
కొనసాగిస్తూ కథని నిర్మించటం అనే ఒకానొక పద్ధతి జానపదులలోనూ ఉంది. ఆ తరువాత ఆధునిక సాహిత్యంలోనూ ఉంది. ఇంకా మామూలు మాటల్లో మాట్లాడాలంటే ఇవాళ మన సాహిత్యాన్ని అర్థం చేసుకోవటానికి మనం లిఖిత రూపంలో మనం పుస్తకాలు చదువుతున్నా దానిలో ఉన్న మౌఖిక ప్రసారం వల్ల మాత్రమే మనకి అది అనుభూతిని కలిగిస్తుంది. ఆ దృష్టితో మాట్లాడినప్పుడు ఒకప్పటి కథే నేటి కథానికనేమో అని నాకు అనిపిస్తుంది. అందుకని ఈ ఎత్తుగడ ముగింపు ఇవన్నీ కూడా వాళ్ళు అనుకోకుండా అవన్నీ జరిగాయి. ఆ జరిగిన దానికి మనం ఇవాళ పేరు పెట్టుకున్నాం, ఎత్తుగడ, నడక, ముగింపు అని. అయితే ప్రస్తుతం మీరు లెక్చరర్గా పనిచేస్తున్నారు. అనేక మంది యువకులను మీరు కలిసి భవిష్యత్తు గురించి మీకు ఒక అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. తెలుగు భాష పట్ల వాళ్ళకి ఆసక్తి ఎలా ఉంది? ఒక 10 సంవత్సరాలుగా 17 సంవత్సరాలుగా నేను ఎంఏ విద్యార్థులకు పాఠం చెప్తున్నాను. 10 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నది ఏమిటి అని అంటే, ఐక్యూ స్థాయి చాలా తక్కువగా ఉన్న పిల్లలు మాత్రమే తెలుగు ఎంఏలోకి వస్తున్నారు. ఇది కొంచెం బాధించేటటువంటి విషయమే. సరే, వాళ్లకు జేఆర్ఎఫ్లు వస్తున్నాయి, నెట్ వస్తుంది, డిగ్రీ కాలేజ్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, జూనియర్ కాలేజ్ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, అదంతా ఉంది. కానీ ఎంఏ తెలుగు చదువుకోవటం వేరు, సాహిత్యం చదువుకోవటం వేరు అని భావించేటటువంటి తరం 10 సంవత్సరాల నుంచి రోజు రోజుకు తగ్గుతూ ఉంది. ఇంకో సమస్య ఏమిటి అని అంటే, ఈ బీఈడి కాలేజీలు ఇట్లాంటి కాలేజీల్లో బీఎస్సీతో ఒక బీఎడ్ కోర్స్ చేసినటువంటి ఒకానొక వ్యక్తికి రెండవ అంశంగా ఏదైనా ఒక మెథడ్ని ఎన్నుకోవాలి. అతడు తెలుగు మాధ్యమంలో చదువుకుంటే చాలు, ఈ బీఈడి కాలేజీ వాళ్ళు తెలుగు మెథడాలజీని అతనికి ఇచ్చేస్తారు, తెలుగు మెథడాలజీని అతనికి ఇచ్చేస్తారు. దాంతో ఏం జరిగింది అంటే, ఆ పిల్లవాడు తరువాత ఎంఏ తెలుగు చేస్తే అతనికి తెలుగు పండితుడు ఉద్యోగం ఇచ్చేయవచ్చు. అంటే అతను 5 సంవత్సరాల పాటు చదివిన ఫిజిక్సో మ్యాథ్సో ఇంకోటో వదిలిపెట్టి ఒక సంవత్సరం పాటు బీఎడ్లో చదువుకున్న సెకండ్ మెథడాలజీ, ఓ 2 ఏళ్ల పాటు ప్రైవేట్గా, అది కూడా రెగ్యులర్గా కూడా కాదు, చదువుకున్న ఎంఏ తెలుగుతో ఎంఏ తెలుగు పండిత ఉద్యోగము ఏదో వస్తుంది, అతను తెలుగు పాఠంలోకి వస్తాడు. తెలుగు మాధ్యమంలో చదువుకున్నవాడు తెలుగు పాఠం చెప్పటం వేరు, తెలుగు డిగ్రీ స్థాయిలోనూ ఎంఏ స్థాయిలోనూ జాగ్రత్తగా చదువుకున్నవాడు పాఠం చెప్పటం వేరు. ఆ తేడాతో ఒక జనరేషన్ అంతా కూడా మనకి తెలుగు భాషని నేర్చుకోవటం వేరు, ఎంఏ తెలుగు అవుతున్నారండి, కానీ సాహిత్యాన్ని ప్రేమించేటటువంటి వాళ్ళు తగ్గుతున్నారు. ఇది నేను ప్రధానంగా గమనించినటువంటి అంశం. అయితే కొంతమంది పిల్లలు ఒక 4-5 సార్లు చెబితే ఈ కథ చదవండి అది ఇది అని అంటే కొంత చదివే పిల్లలు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆ శాతం రోజు రోజుకి తగ్గుతోంది. నేను చదువుకునే కాలానికే చాలా తక్కువ ఉండింది అని నేను ఇంతకుముందే అన్నాను మీతో. అది ఇంకో 20 ఏళ్ళు, 97, 2017 ఈ పరిణామాన్ని చూస్తే ఇంకా బాగా తగ్గిందేమో అనిపిస్తుంది. సరే, దానికి అనేక రకాలైనటువంటి మాధ్యమాలు కారణమే. మరి ఇప్పుడు తెలుగు భాష అభివృద్ధి కోసం ఒక రకమైన ఉద్యమం చేయాలి అనేటువంటి ఆలోచన వినిపిస్తోంది. ఒక తెలుగు అధ్యాపకుడిగా, తెలుగు భాషా ప్రేమికుడిగా, తెలుగు విమర్శకుడిగా మీ అభిప్రాయం ఏంటి? దానికోసం నేను జెండా పట్టుకొని రోడ్డు మీదకి తిరిగే ఇంత సాహసం అయితే నేను చేయలేను, నాకున్న పరిమితుల్ని బట్టి. ఒకటి. రెండవది, భాషకు సంబంధించినటువంటి ఒకానొక వ్యవస్థలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, తెలుగు భాష వినటానికి మనం దూరం అవుతున్నామా, చదవటానికి దూరం అవుతున్నామా అని 2 అంశాలు మనం తీసుకోవాలి. తీసుకుంటే చదవటానికి మనం దూరం అవుతున్నాము అని ఇప్పుడే భయపడాల్సిన పని లేదు. ఎందుకు అనంటే, మనకి అనేక వార్తాపత్రికలు, వారపత్రికలు, ఇంకోటో ఏదో ఒకటి తెలుగు అక్షరాలతో ఐస్ క్రీమ్ అని రాసినా సరే తెలుగు అక్షరాలతో రాస్తున్నారు. కాబట్టి అక్షరాలకి ఇంకా అంత తొందరగా మనం దూరం కావటం లేదు. కానీ మనం మాట్లాడుతున్న సందర్భంలో మనకు తెలియకుండానే ఎన్నెన్నో ఇంగ్లీష్ పదాలు, ఎన్నెన్నో ఇతర భాషా పదాలు మనను చేరిపోయినాయి. అంటే చెవికింపుగా మాట్లాడే తెలుగుకి మనం చాలా దూరం మెల్లమెల్లగా అవుతున్నాం. ఇది పోవటానికి అధ్యాపకుడిగా
క్లాస్ రూమ్లో తరగతి గదిలో వీలైనంత ఎక్కువగా తెలుగు మాటలనే వాడటానికి, పిల్లలు వాడటానికి నేను ప్రేరణ కలిగిస్తూ ఉంటా. ఇది ఇందులో ఏం సందేహం లేదు. నాకు గమ్మత్తైన అనుభవం కూడా ఉంది ఈ విషయంలో. ఒక విద్యార్థి, ఒక ఎంఏ చదువుకునే విద్యార్థి ఎంఏ ఏవి కాలేజీలో చదువుకునే సందర్భంలో గర్భవతిగా ఉండింది. ఆ అమ్మాయి 2వ నెల నుంచి 8వ నెల వరకు 8-8:30 వరకు రోజు క్లాస్కి వచ్చేది, నా క్లాస్ వినేది. ఆ పిల్లవాడు పుట్టిన తర్వాత ఓ 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆయనతో ఆమె కాలేజీకి వచ్చిన తర్వాత, సార్ మా అబ్బాయికి ఇంత తెలుగు వస్తుందని నేను అనుకోలేదు సార్, బహుశా మీ పాఠం విన్నాడేమో అన్నాడు. అంటే ఈ అభిమన్యుని కథ గుర్తొచ్చింది నాకు. అంటే ఇది కూడా ఒక కారణమేమో. గర్భస్థ శిశువుగా, గర్భంలో ఉన్నటువంటి శిశువు ఇవాళ హాయిగా కంప్యూటర్ ఎందుకు చూడగలుగుతున్నాడు, కంప్యూటర్లోకి ఎందుకు వెళ్ళగలుగుతున్నాడు అంటే తల్లులందరూ అదే పని చేస్తున్నారు అనిపిస్తోంది. అంటే మనం ఆ రకమైనటువంటి ఒకానొక వాతావరణాన్ని పిల్లలలో పెంపొందించటానికి పాఠశాలనే మాధ్యమం. అక్కడ పునాది పడితే ఇక ఎక్కడ ఏమి చేయాల్సిన పని లేదు. కానీ పాఠశాల స్థాయిలో ఇవాళ చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు తెలుగు భాష విషయంలో ఉన్నాయి. సరే, దానికి ప్రభుత్వాలు కారణమని, వాళ్ళు కారణమని అనేక విషయాలు చెప్తారు. కానీ తెలుగు అధ్యాపకుడు లేదా ఉపాధ్యాయుడు బాగా పాఠం చెప్తాడంటే పరిగెత్తుకుని వెళ్ళే విద్యార్థులు ఇప్పటికి కూడా ఉన్నారు. అందులో ఏం సందేహం లేదు. అయితే వాళ్ళకి భాష వేరు, మాధ్యమంలో చదువుకోవటం వేరు, సాహిత్యం చదువుకోవటం వేరు అనే ఒక జ్ఞానాన్ని మనం ఇంటర్మీడియట్ స్థాయి కంటే ముందు ఇవ్వగలిగితే భాషకి ఏదైనా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ఇలాంటివి జరుగుతున్నాయి, వీటి వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? ఒకటండి, ప్రపంచ తెలుగు మహాసభలు అంటే తెలుగు భాషా మహాసభలు అనలేదు వీటిని. బాగా గమనించాలి మనం. ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళు, ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఒక గొప్ప కెమిస్ట్ ఉన్నాడు అనుకోండి, ఆయన్ని ఈ రూపంలో మనం పరిచయం చేసుకుంటాం. ఒక గొప్ప భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడు అనుకోండి, ఆయన్ని గౌరవించుకుంటాం. డాక్టర్ ఉన్నాడు అనుకోండి. ఇక్కడ తెలుగువారి సంబంధించింది, భాషకి సంబంధించింది కాదు అని నేను అనట్లా. 2 పార్శ్వాలుగా దీన్ని అర్థం చేసుకోవాలి. తెలుగు వాళ్ళందరినీ ఏకం చేయటం అనే ఒక దృష్టితో తెలుగు భాషకి సంబంధించిన సాహిత్యవేత్తలు, భాషోద్యమకారులు, భాషా శాస్త్రవేత్తలు వీళ్ళంతా ఒక వర్గం, దీనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఒక వర్గం. ఇద్దరిని ఒక వేదికకి తీసుకురావడానికి ఇట్లాంటివి ఉపయోగపడతాయి. దీనివల్ల లాభం ఏమిటి సార్ అని అంటే, మనం ఇవాళ చెప్పుకునే మాట ఏమిటి, మనకి మంచి పారిభాషిక పదాలు శాస్త్రాల విషయంలో లేవు. అంటే ఇద్దరూ ఒక వేదిక మీద ఇలాంటి విషయాలను చర్చించుకోవటానికి, ఒక పార్శ్వంలో చర్చించుకోవటానికి ఉపయోగపడతాయి అనుకుంటాను. రెండవది, తెలుగు భాష మహాసభలు ఎప్పుడు జరిగినా, తిరుపతిలో 2012లో జరిగినప్పుడు కొన్ని లక్షల మంది వస్తారని నేను మాత్రం అనుకోలేదు. అక్కడికి వెళ్ళి నేను ఆశ్చర్యపోయా. అంటే మనకు తెలియకుండానే మన నరనరాల్లో ఎక్కడో అజ్ఞాతంగా ఉండిపోయిన దాన్ని ఒక్కసారి మా భాష అనే ఒక వాతావరణాన్ని సభలు తీసుకొస్తాయని నేను అనుకుంటున్నాను. మీరు ఈసారి తెలుగు సభల్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? కాంట్రిబ్యూషన్ అంటే ఇప్పటిదాకా ప్రత్యేకంగా మీరు ఈ పని చెయ్యండి అని ప్రభుత్వంలోనో లేకపోతే దాని నుంచి నాకేమి రాలేదు. అయితే తెలుగు అకాడమీ కొన్ని మోనోగ్రాఫ్లు ప్రచురించేటటువంటి కార్యక్రమంలో కోవెల సంపత్ కుమారాచార్య గారిని గురించి ఒక మోనోగ్రాఫ్ రాయమని అడిగింది. మోనోగ్రాఫ్కి నా తెలుగు అనువాదం ఏమిటంటే ఏక అంశ గ్రంథం, ఏక విషయ గ్రంథం, ఇలాంటి మాట చెప్పొచ్చు. ఆ గ్రంథం ఆల్మోస్ట్ పూర్తి చేశాను. అది ఒకటి. రెండవది, తెలంగాణ సాహిత్య విమర్శ మీద ఏదన్నా రాయండి అని అన్నారు, చూడాలి. అది సంపత్ కుమారాచార్య గారి ప్రాధాన్యం చెప్తారా? అంటే మీరు ఎలాగా ఆయనని దర్శించారు? ఆయన కథలు రాశారు, అనువాదాలు చేశారు, గేయ కవిత్వం రాశారు, గేయ రూపకాలు రాశారు, రేడియో నాటికలు రాశారు, సాహిత్య విమర్శ చేశారు, ఛందస్సు మీద. అంటే ఒక మహాసముద్రం అంత పని చేశారు ఆయన. ఆయనతో నాకు ఒక 14 ఏళ్ళుగా
వారు చనిపోయేంత వరకు నాకు 10 ఏళ్ళు, 2000 సంవత్సరం నుంచి 2010 వరకు వారిని నేను చాలా దగ్గరగా చూడగలిగాను. ఆయన ఎంత విస్తృతమైనటువంటి అధ్యయనం ఆయనకు ఉండేది అని అంటే, ఎవరు ఆలోచించనటువంటి ఒకానొక పద్ధతిలో ఆలోచించటం ఆయనకే చెల్లింది. మా గురువుగారు ఎల్లూరు శివారెడ్డి గారు ఆయన గురించి ఒక మాట అనేవారు ఎప్పుడు, సంపత్ కుమారాచార్యుల గారు ఆలోచించి రాస్తారు, జీవి సుబ్రహ్మణ్యం గారు ఆలోచిస్తూ రాస్తారు అని. అందుకని సంపత్ కుమార గారు చివరి వాక్యం ఏంటి అని మొదటి 2 వాక్యాలు చదివితే నాకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. అది సంపత్ కుమార గారిలో ఉండే ఒక గొప్పతనం. రెండవది, అటు ఛందస్సు, ఇటు సాహిత్య విమర్శ, వాటిలలో కూడా దేశీయమైనటువంటి పునాది మీద మాత్రమే నా సాహిత్య విమర్శ కొనసాగాలి అని తప్పించిన వ్యక్తి. చిన్న ఉదాహరణ చెప్తా. ఛందస్సును గురించి రాస్తూ తరువాతి కాలంలో, అంటే 62లో తెలుగులో ఛందో వికాసం రాసిన తరువాత ఈ మధ్యకాలంలో రాసిన ఒక 10-12 ఏళ్ల కింద రాసిన వ్యాసంలో ఛందో బోధన గురించి రాస్తూ ఆయన ఏమంటారంటే, ఛందః పాదౌతు వేదస్య అని ఒక మాట ఉంది కదా, వేదాంగాలలో ఛందస్సు పాదముతో అని. దానికి ఆయన ఏం వివరణ ఇచ్చారు తెలుసా అండి? ఛందస్సు జానపదుల నుంచే పుట్టింది అనటానికి ఇదే పెద్ద ఉదాహరణ. అదేమిటి అంటే, పురుష సూక్తంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అనే మాట, పాదౌ శూద్రులు పాదం నుంచి పుట్టారు అని అంటాం కదా. శూద్రులు జానపదులైతే, జానపదులు పాదం నుంచి పుట్టిన వాళ్ళైతే వాళ్ళ నుంచే ఛందస్సు పుట్టింది, ఇందులో నాకేం అనుమానం లేదు అన్నాడండి. ఇది ఆయన తార్కికంగా చెప్పేటటువంటి పద్ధతి. ఇవి చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అట్లాగే రేడియో రూపకాలు తీసుకున్న ఒక సాంస్కృతికమైనటువంటి వికాసాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. భారతీయీకరణ అని ఒక బలరాజ్ మథోల్ అనేటటువంటి ఆయన పుస్తకాన్ని తెలుగు చేశారు ఆయన. అముద్రితంగా ఉంది ఇప్పటికి కూడా అది. అసలు ఇట్లాంటి పుస్తకం ఈయన ఎంచుకోవడం ఏంటి, హాయిగా సాహిత్యాన్ని గురించి ఎంచుకోక అంటే, దేశీయమైనటువంటి భారతీయమైనటువంటి విశ్వాసాన్ని తొక్కేటటువంటి లేదా దాని మీద విమర్శ చేసేటటువంటి ఏ విషయమైనా సరే ఆయన సహించడు అనేది ఆయన అన్ని వ్యాసాల్లో కనిపిస్తుంది. ఆయనకున్న గొప్పతనం ఏమిటంటే, మిగతా వాళ్ళకి లేనిది, అన్ని వర్గాల వాళ్ళు ఆయన ఇష్టపడతారు. అది ఆయనకి చాలా అదృష్టం. వారింట్లో ఒక 1000 పేజీలు లేఖలే ఉంటాయి. ఆయనకి రాసిన లేఖలు, ఆయన రాసిన లేఖలు. ఆయన రాసిన లేఖలు ఆయన దగ్గర ఎందుకు ఉంటాయండి అని అంటే, ఎవరికైనా లెటర్ రాస్తే జిరాక్స్ పెట్టుకోవడం ఆయనకు అలవాటు. అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. అట్లా సంపాదకులకు కూడా లేఖ రూపంలో 4-5 పేజీలు రాసినవి ఉన్నాయి. అట్లా సాహిత్యాన్ని 1950ల నుంచి 2010 దాకా ఉన్నటువంటి అన్ని ఉద్యమాలలోనూ దేశీయమైన చైతన్యానికి ఎక్కడ భంగం కలిగినా ఆయన మాట్లాడాడు. అందులో దేశీయత ఉంటే చెప్పకుండా ఊరుకోలేదు. ఇది ఆయన సాహిత్య విమర్శలో కనిపించే ఒక గొప్ప లక్షణం. రెండవది, ఆయన ఒకరోజు 20 ఏళ్ల కిందో 30 ఏళ్ల కిందో ఒక వ్యాసం రాసిన తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన విషయం వచ్చినా సరే తర్వాతి రోజుల్లో దాన్ని మార్చుకొని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. భక్తి రసమే కాదన్నాడు ఓ 20 ఏళ్ల కింద, కానీ 10 ఏళ్ల కింద రాసిన వ్యాసంలో భక్తి రసమే అని చెప్పాలనే ప్రయత్నంతో ఒక పుస్తకం రాయాలనే ప్రయత్నానికి మొదలుపెట్టారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆయన నిరంతరం ఆలోచిస్తారండి. అది నాకు అర్థమైన విషయం. రెండవది, ఆయన గురించి రాయమనగానే నేను అంగీకరించడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, వారికి ఒక అలవాటు ఉండేది. 1995-96 తర్వాత వారు రిటైర్ అయిన తర్వాత పెద్దగా ఎక్కడ పాఠాలు చెప్పే అవసరం కలగలేదు. 2004 తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి, ఏమైనా పని మీద ఉన్నావా? లేదు సార్. రేపు ఏమైనా రాగలుగుతావా? వస్తా సార్. వెళితే ఏదో విషయాలు చెప్పేవారు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నాడు అనుకునేవాడిని నేను. కానీ వారం రోజుల తర్వాత పత్రికలో ఆ వ్యాసం వచ్చేది. అంటే తాను ఏదైనా రాయదలుచుకున్నప్పుడు ఎవరితోనైనా మాట్లాడితే, వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అడిగితే ఆ తర్వాత అది చాలా హాయిగా వ్యాసరూపంలోకి తయారు కావటం నేను చూశాను. అది ఆయనకి ఉండే అలవాటు. ఎవరితోనైనా మాట్లాడతారు, ఎంత చిన్నవాళ్లతోనైనా మాట్లాడతారు, ఎంత పెద్దవాళ్లతోనైనా మాట్లాడతారు. ఆ స్వభావం వల్ల అందరికీ దగ్గరగా ఉండగలిగారు అనిపిస్తుంది నాకు సంపత్ కుమారాచారి గారు. అట్లా వచన కవిగా, చేతనావర్త కవిగా, అసలు ఆయన మళ్ళీ 1950ల తర్వాత ఒక 60 ఏళ్ల పాటు తెలుగు సాహిత్యాన్ని జాగ్రత్తగా విశ్లేషించినటువంటి కొందరి పేర్లు చెప్పండి అంటే మొదటి 5గురిలో ఆయన ఉంటారు.
అటువంటి వ్యక్తిని గురించి రాయటం నాకు ఆనందం ఇచ్చింది. మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏమిటి? నాకు 2 విషయాల మీద పని చేయాలని ఉందండి. ఒకటి, తెలుగు విశ్వవిద్యాలయం కోసం తెలుగు విమర్శ విజ్ఞాన సర్వస్వం అని ఒక విమర్శ విజ్ఞాన సర్వస్వం ఒకటి వచ్చింది. అది మళ్ళీ 10 ఏళ్లకి మరొక్కసారి పునశ్చరణ చేసుకునే అవకాశం వస్తుంది. అందులో ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉన్నారు. ఇంకో 10 ఏళ్ళకి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటారు. ఇంకో 10 ఏళ్ళు దాటితే నేను కూడా ఆ రంగంలోకి వస్తాను. అంటే అలా తీసుకున్నప్పుడు అది విశ్వవిద్యాలయం నాకు అవకాశం ఇస్తుందో లేదో నాకు తెలియదు, కానీ అది జీవితకాలంలో ఆ పని చేస్తాను అనేది ఒకటి. రెండవది, వైష్ణవ సంప్రదాయ పరంగా సంప్రదాయ అకరాది అని ఒక నిఘంటువు ఉంది. తమిళ పదాలకి తెలుగు అర్థం ఇచ్చి ఉంటారు దాంట్లో. అది కూడా వైష్ణవ సంప్రదాయ పరిభాషకు సంబంధించిన పదాలే అందులో ఉంటాయి. అయితే అందులో చేరని చాలా పదాలు ఉన్నాయి. వాటిని ఒక నాయుడు గారు తమిళంలో 3 భాగాలుగా ప్రచురణ చేశారు. ఆయన చేసిన గొప్ప పని ఏమిటి అంటే, ఆ మాట ఏ గ్రంథంలో ఎక్కడ వాడారో కూడా ఆయన ఉటంకించారు. ఈ మన తెలుగు నిఘంటువు ఆ పని చేయలేదు. ఇందులో లేని పదాలు అందులో చాలా ఉన్నాయి. ఈ రెండింటినీ సమన్వయం చేసుకొని ఒక సంప్రదాయ అకరాది వైష్ణవ పరిభాషకు సంబంధించి చెయ్యాలని జీవితకాలపు కోరిక అది తప్పకుండా చేయాలని మాత్రం ఉంది. దానికి సంబంధించిన పుస్తకాలు కూడా నేను సేకరించి పెట్టుకున్నాను. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రం ఆ నిఘంటు ఒకటి తప్పకుండా చేస్తాను. మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు అంటే, ఒకవైపు నుంచి విమర్శ మార్గంలో సాహిత్యంలో నడుస్తూనే ఉంటాను. రెండో మార్గంలో వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన విషయాల్ని తెలుసుకోవటానికి చెప్పటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. ఈ 2 మార్గాలుగా నా జీవితం సాగితే సరిగ్గా జరిగినట్టే లెక్క. మీరు ఇంత సాహిత్యం చదివిందంతా సృజనాత్మక సాహిత్యమే ఒక రకంగా. మీకు ఎప్పుడు స్వీయ సృజన స్వకపోల కల్పిత రచన ఏమీ చేయాలనిపించట్లేదా? 16 ఏళ్ళప్పుడు కవిత్వం రాసేవాడిని. రాశాను కూడా, ఒక 20-30 కవితలు కూడా ఉండుంటాయి. కానీ జీవి సుబ్రహ్మణ్యం గారి షష్ఠిపూర్తి సభ జరుగుతోంది మేము ఎంఏ స్థాయిలో ఉన్నప్పుడు. ఆ సభలో చివరికి అందరూ మాట్లాడిన తర్వాత 2వ రోజు సభలో ఆయన మాట్లాడుతూ, దివాకర్ల వెంకటావధారి గారు నాకు సలహా ఇచ్చారు. నేను నాటకాలు రాస్తున్నాను, కవిత్వం రాస్తున్నాను, పద్యాలు రాస్తున్నాను, కథలు రాస్తున్నాను, ఇవన్నీ రాస్తున్నాను, విమర్శ కూడా రాస్తూ ఉన్నాను. ఇవన్నీ రాయటానికి చాలామంది ఉన్నారు ఆ దేశం మీద. ఇవన్నీ వదిలిపెట్టి విమర్శలోకి ఉండిపో అని ఆయనకు సలహా ఇచ్చారట. ఆ మాట అప్పుడే విద్యార్థిగా ఉన్న నాకు చాలా నచ్చింది. ఒక కారణం. రెండవది, అప్పుడే శ్రీశ్రీని, తిలక్ని, కె శివారెడ్డి గారిని, గోపి గారిని, అంటే కవులుగా సుప్రసిద్ధులైన నారాయణ రెడ్డి గారిని అప్పుడప్పుడే చదువుతున్నా. ఈ స్థాయిలో మనం ఎక్కడ రాస్తాం అని అనిపించటం ఒక కారణం. రాసిన దాంట్లో కవిత్వం కంటే వ్యాసానికి కొంచెం గుర్తింపు రావటం ఒక కారణం. దాంతో నేను విమర్శ రంగంలోనే ఉండిపోయాను. కాబట్టి ఇలా కథ రాస్తే బాగుంటుంది అని చెప్పే తెలివి వచ్చింది, కానీ ఇలా రాస్తే బాగుంటుంది అనే తెలివి రాలేదు నాకు ఇంకా. లక్ష్మణ్ చక్రవర్తి గారు, మీరు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు మీ సృజన స్వరాన్ని వినిపించినందుకు బహుకృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇది ఈనాటి సృజన స్వరం కార్యక్రమం. వచ్చే వారం మరో రచయిత